సామెతలు మరి మిగిలిన కూడా నేర్చేసుకుందామా మరికొన్ని ఈరోజు మీకోసం సామెతలు ఇవాళ ఏం అవుతాయో చూద్దాం. సామెతలు వచ్చిపోవుడు కాదు, ఇచ్చిపోవాలి. అంతే కదా, ఇంటి చేతులతో వచ్చిపోతారు ఎవరన్నా. వచ్చిపోవుడు కాదు, ఇచ్చిపోవాలి అంటే ఊరికే ఎవరింటికి వెళ్ళినా సరే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని మనకు ఒక శాస్త్రం ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు ఒక పండో ఫలమో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. రోజు వెళ్ళి వచ్చే వాళ్ళ ఇంటికి అయితే అవసరం లేదు, కొత్తగారింటికన్నా వెళ్తే. అందుకని వచ్చిపోవుడు కాదు, ఇచ్చిపోవాలి. ఉట్టిగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదన్నా ఇచ్చి వెళ్ళాలన్నమాట. దానికి సామెత బాగుంది కదా. రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మట్టబుద్ధి అయిందట. రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అయిందట. అంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే, మనం ఒక వస్తువు కొనుక్కున్నాం, ఏదో ఒక వస్తువు కొనుక్కుని ఇంటికి వచ్చిన తర్వాత దానికి 1,00,000 అనుకుంటే అయ్యో కొనుక్కోతే బాగుండేదేమో, ఇంకా తక్కువ రేటుకి అడిగితే బాగుండేదేమో, అరే ఈ రేటుకి అడిగితే ఇచ్చేసిండు, ఇంకాస్త తక్కువకి అడిగితే ఇచ్చేవాడేమో, అనవసరంగా ఎక్కువ రేటు పెట్టేసామో, నాణ్యత ఉందో లేదో, అసలు ఇది మంచిదో కాదో, పోగులు వచ్చేస్తాయేమో, వెలిసిపోతుందేమో, లేకపోతే తొందరగా కలర్లు పోతాయి, ఇన్ని డౌట్స్తో సతమతం అయిపోతూ ఉంటాం అనమాట. ఈ సమయంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా కొనుక్కున్నది చూసామనుకోండి, అది మన కళ్ళల్లో నచ్చితే కనుక అబ్బా అది ఎంత బాగుందో, ఇది అనవసరంగా వేస్ట్ ఇది అన్నట్టుగా మనం కొనుక్కున్నది మనమే తీసి పారేస్తూ ఉంటాం. అది బాగుంది, ఎదుటి వాళ్ళు కొనుక్కున్నది బాగుంది, మనకి ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళది బాగుంటుంది అనమాట. వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వేసుకున్న చెప్పులు, వాళ్ళు పెట్టుకున్న జ్యువెలరీ అంత బాగుంటాయి అన్నమాట. మనది మనకి నచ్చదు. అలాంటప్పుడు ఇలాంటి సామెత మోటి సామెత అనమాట ఇది. రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అయిందట. ఎందుకంటే రాజుగారు పెద్ద కిరీటము, నగలు గిగలు పెట్టుకుని పెద్ద రథం మీద ఊరేగుతూ ఉంటారు కదా, ఆయన్ని చూసిన తర్వాత పక్కన మొగుడిని చూస్తే బట్ట తలేసుకొని ఉంటే ఒక మొట్టుగా వేసిందట ఎవరో. అలా సరదాగా చెప్పుకునే సామెతలు అనమాట. అసలు అర్థం అయితే ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళవన్నీ బాగుంటాయి, మనవి అసలు ఏవి బాగోవు అని మనల్ని మనం కించపరుచుకునే వాళ్ళకి మాత్రమే ఇలాంటి సామెతలు వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్నీ పనికి మాలిన పనులు. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్నీ పనికి మాలిన పనులు. అందరూ అంతే కదా, చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇలా ఉండకు, నువ్వు అలా ఉండకు, నువ్వు అలా మాట్లాడకు, ఇలా అరవకు. వాళ్ళే అరుస్తూ ఉంటారు గట్టి గట్టిగా, ఎదుటి మనుషులు నువ్వు అరవకు, గట్టిగా మాట్లాడుకో అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటో అర్థం కాదనమాట.
చాలామంది వాళ్ళు చేసే పనులు అన్నీ ఇవే, మరి ఎదుటి వాళ్ళు చేసేది ఆ పని తప్పు అన్నప్పుడు మనం ఎలా చేస్తాం? మనం ఎదుటి వాళ్ళకి ఈ పని తప్పు అని చెప్తూ ఉంటాం, కానీ మనం అదే పని చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం వదులుతూ ఉంటాం. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్నీ పనికిమాలిన పనులు. ఇవే కాదు, ఇంకా ఎన్నో పనికిమాలిన పనులు చేసేవాళ్ళే ఎదుటి వాళ్ళకి ఎక్కువగా నీతులు చెప్తూ ఉంటారనమాట. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తున్నారు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు. అసలు ఎవరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిది వాళ్ళకి తెలుసు, ఎవరి వేలో వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు తప్ప ఎవరో చెప్తే వినే పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఎవ్వరు కూడా లేరనమాట. కాబట్టి మన పని మనం చూసుకుంటూ పోవడం మంచి పద్ధతి. తుంగదించి బండను ఎత్తుకున్నట్టు. పై సామెత లాంటిది అనమాట ఇది కూడా. తుంగని దించి బండను ఎత్తుకున్నట్టు అంటే ఇద్దరు మనుషులు తల మీద బరువు మోసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ఒక అతనేమో తుంగ మోసుకెళ్తున్నాడు. తుంగ అంటే అది మొక్కల నుంచి వచ్చింది కనుక అది తేలిగ్గానే ఉంటుంది, అది మోసుకెళ్తుంది. ఇంకొక అతను పెద్ద బండరాయి మోసుకెళ్తున్నాడట. అయితే ఇతను తుంగ మోసే అతను ఏమనుకున్నాడు, ఆ రాయే ఉంది, రాయి చక్కగా వచ్చింది, అది చాలా బరువు ఉంది, ఇది ఇచ్చేసి అసలు ఇది నువ్వు మోయగలవా అని అడిగాడు. అంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళని చులకన చేయాలి, ఎదుటి వాళ్ళది పని చాలా ఈజీ, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ అన్నీ డ్రామాలు, మనది మాత్రమే కరెక్టు, మన ఎమోషన్స్ అన్నీ ఎమోషన్స్, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ డ్రామాలు, మనం చేసేవన్నీ కరెక్టు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు నాది గొప్ప, నేను చేస్తున్న పని చాలా గొప్ప అనుకుని అసలు ఇది మొయ్యవాళ్ళ ఇంత తుంగ అనేసరికి చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, అది ఏముంది గడ్డి కదా, చాలా పెద్దగా కనిపిస్తుంది. రాయి అనేసరికి ఇంతే ఉంటుంది కదా, అంత చిన్న రాయి పట్టుకోవడం గొప్ప కాదు, ఇంత తుంగ మోస్తున్నాను నేను, ఇది నువ్వు అసలు మొయ్యగలవా అని అడిగాడట. అడిగితే సరే మార్చుకుందామంటే సరే మార్చుకుందాం అన్నాడు. అవతల అతనికి పెద్ద రాయం మోసినాడు, ఇస్తాం కదా, అతనికి తెలియకుండా ఉంటుందా, తెలియకుండా ఉండదు కదా దీని బరువు ఎంత ఏమిటని. సరే తిక్క కుదరాలి అనేసి మార్చుకుందాం అన్నాడు. సరే తుంగని అతనికి ఇచ్చేసి బండ నెత్తిని పెట్టుకున్నాడట. అంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళని చులకన చేసి ఎదుటి వాళ్ళకి తక్కువ, ఎదుటి వాళ్ళకి తప్పు అనేటప్పుడు వాళ్ళు చేసిన పని ఒక్కసారి మనం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎదుటి వాళ్ళ కష్టం ఏమిటి అనేది. ఎదుటి వాళ్ళు పడిన కష్టం మనం పడినప్పుడు మాత్రమే తెలుస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగించుకుంటాం. తుంగని దించి బండను ఎత్తుకెక్కుకున్నట్టు. తర్వాత అతను బండ ఇతను తుంగ అతనే ఉంది, బండలు మోసి అతనికి తుంగకు లెక్క కాదు కదా, ఈజీగా మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇతను మాత్రం బండను లేపడానికే ఆ రోజంతా సరిపోయింది అనమాట, లేపి నెత్తిన పెట్టుకోలేపాడు. అలాంటప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఈజీగా చులకన చేసేసి నీ కష్టం కష్టమే కాదు, నువ్వు చేసేది పనులే కాదు, మాది మాత్రమే కష్టం, మాది మాత్రమే పని అని ఎక్కువగా ఎగతాళి చేసి మాట్లాడకూడదు. ఆ పని మనం చేసినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది అనమాట. దరిద్రుడి పెళ్ళికి రాత్రంతా వడగళ్ళవానట. అసలే దరిద్రం, ఏదో జరక పెళ్ళి జరుగుతుంది. 35 ఏళ్ళకి ఎవరో అమ్మాయి దొరికింది పాపం, సరే ఏదో పెళ్లి చేసుకుందామని ఆ స్నేహితుల్ని, అసలే తుఫాను వస్తుంది ఒక పక్క, ఆ 4 స్నేహితుల్ని పిలుచుకుంటే ఆ 4 స్నేహితులు కూడా ఎటు వెళ్ళడానికి లేకుండా, ఏమీ తీసుకురావడానికి లేకుండా, కనీసం ఒక దండ ఏదో తీసుకొద్దామంటే కూడా లేకుండా రాత్రంతా వడగళ్ళ వాన కురిసిందట. అంటే ఏమిటంటే మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామో ఇంకా కష్టాలు వచ్చి మీద పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఓర్చుకుని నిలబడిన వాళ్ళే నిజమైన స్టామినా గలవాళ్ళనమాట. అలాగే దరిద్రుడి పెళ్ళికి రాత్రి అంతా వడగలవాలని ఎప్పుడు మాట్లాడతామంటే, మనకు ఒక పక్కన కష్టాల్లో మనం కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఇంకా కష్టాలు వచ్చి ఇంకా ఏదో ఒక దెబ్బ పడుతూనే ఉంటుంది. పాపం కొంతమందికి ఒక దెబ్బ పడి దాని నుంచి కోలుకునే లోపు ఇంకో దెబ్బ పడిపోతూ ఉంటుంది, ఇంకో పెద్ద కష్టం వచ్చి పడిపోతూ ఉంటున్నాం.
అలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే అన్ని కష్టాలు మనకి లేవు, మనం హ్యాపీగా ఉన్నాం. అమ్మో అన్ని కష్టాలు వస్తాం, మనం ఎక్కడ తట్టుకుంటాం, మనం ఇంకా హ్యాపీగా ఉన్నాం, మనకు అలాంటివి ఏవి లేవు. భగవంతుడా థ్యాంక్ యూ, ఏ కష్టాలు ఇవ్వనని చెప్పుకోవాలన్నమాట. అంతేగాని మనమే కష్టాలు, మనమే ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నాం, మనమే బాధపడిపోతున్నాం అని ఏడుస్తూ కూర్చోకూడదు, బాధపడకూడదు అనమాట. అలాంటి వాళ్ళ కష్టాల మీద కష్టాలు వచ్చే వాళ్ళు ఎలా ఓర్చుకుని నిలబడతారు? అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి సామెతలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. దరిద్రుడి పెళ్ళికి రాత్రంతా వడగళ్ళవానట. పాపం ఏదో ఒకటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటే చాలు కదా, ఏదో ఫస్ట్ అడుగుట్టి పెళ్లి కానిచ్చి ఉంటారనుకోండి. అయినా అన్నిటికీ అడ్డమే కదా, విట్టి వానే అడ్డం. ఇంకా వడగళ్ళ వాన అంటే పటా కొడుతూ ఉంటాయి నెత్తి మీద. ఎవరు వెళ్ళి ఏమి తీసుకొస్తారు, ఏది లేకుండా అయిపోయిందన్నమాట పాపం. సరే పెళ్ళి అయితే జరిగిందనుకోండి, హ్యాపీ. అంగట్లో అరువు, తల మీద బరువు. అంతేగా, తెలిసిందేగా మీకు. ఈ జనరేషన్లో అంగట్లో అని తెలియకపోతే మీకు ఇప్పుడు బరువు ఏమిటయ్యా అంటే, నా లెక్క ప్రకారం EMI. ఇది పెద్ద గుది బండ ప్రతి ఒక్కరికి. ఫ్యాషన్ కోసం, స్టైల్ కోసం, ఎవరింట్లోనో ఏదో ఉంది మన ఇంట్లో ఉండాలని, లేకపోతే ఎవరో పెద్ద బండి కొన్నారు మనం కొనాలి, ఎవరింట్లోనో పెద్ద టీవీ ఉంది మనం కొనాలి, మన ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి, ఎవరింట్లో పెద్ద సోఫా సెట్ మంచి కలర్ఫుల్గా ఉంది అది మనకి కావాలి అని మన తాహతకు మించి కొని తీసుకొచ్చేసి ఫ్రీగా వస్తుంది కదా, అంటే EMIలో వచ్చేస్తుంది కదా. ఇదివరకు ఈ అవకాశాలు లేవు. ఫస్ట్ కొంత డబ్బు కట్టి తర్వాత అంతా EMIలో కట్టుకోండి అనే అవకాశాలు ఇదివరకు లేవు. కాబట్టి వాళ్ళు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతికేవాళ్ళు అనమాట. ఇలా ఎక్స్ట్రాలకు పోయి అప్పులు చేసి, ఎక్కువ హెచ్చుల కోసం అప్పులు చేసి, అప్పులు తీర్చలేక, EMI అంటే అప్పే కదా, చాలామంది వాదిస్తారు అప్పులు అప్పేం కాదు అని. EMI అంటే అప్పే. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో కరెక్ట్గా ఆ డబ్బు ఉండాలి కదా, ఉంటే టక్మని కట్ అయిపోతుంది. అంటే అది అప్పు కాక ఎలా అవుతుంది? అదే డబ్బు అందులో లేకపోతే, కట్ అవ్వకపోతే ఇంటికి వచ్చి కూర్చుంటారు కదా. ఇదివరకు ఇలాంటి EMIలు ఇవన్నీ ఏమీ లేవు కనుక ప్రజలు ప్రశాంతంగా బతికేవాళ్ళు అనమాట. ఇన్ని అప్పులు చేసుకునేవాళ్ళు కాదు. కేవలం ఒక పెళ్ళికో పెద్ద పెద్ద అవసరాలు వస్తే తప్ప అప్పు అనేది చేసేవాళ్ళు కాదనమాట. పిల్లల్ని చదివించాలి, విదేశాలకు పంపించాలి, లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే ఇంకేదో పెద్ద కార్యక్రమం జబ్బు పడినప్పుడు ఇలాంటప్పుడు మాత్రమే అప్పులు చేసేవాళ్ళు. ఇప్పుడు అప్పు అనేది కామన్ అయిపోయింది. కానీ అంగట్లో అరువు, తల మీద బరువు. అవునే కదా, నిద్ర పడుతుందా ఫస్ట్ సారీగా వచ్చేసింది, అమ్మా శాలరీ కట్. ఒకవేళ శాలరీ లేట్ అయితే ఏంటి మన పరిస్థితి? EMI కట్ అయిపోతున్నావు కూడా. EMI కట్ అవ్వడానికి అందులో లేకపోతే ఉన్న వస్తువు వెళ్ళిపోతుంది. సో ఇలాంటివన్నీ నెత్తి మీద బరువు. దాంతో మనకి ఆలోచించి మనకి చిన్నప్పుడే షుగర్లు, బీపీలు రావడానికి కారణం ఒక విధంగా చెప్పుకోవాలంటే నా దృష్టిలో ఒక కారణం EMI. అంటే చాలా కారణాలు ఉన్నాయి. చిన్నప్పుడే బీపీలు, షుగర్లు వచ్చి, లేకపోతే ఇంకేవేవో రోగాలు వచ్చి, కళ్ళు తిరిగి పడిపోవడాలు, ఇంకేవేవో కొత్తవన్నీ రావడానికి కారణం స్ట్రెస్. ఆ స్ట్రెస్కి ఉన్న అనేక కారణాల్లో ఒక కారణం EMI. నా దృష్టిలో మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. EMI అనేది తల మీద గుదిబండ కాదు, కంగట్ల అరువు, తల మీద బరువు, చాలా బరువు EMI అనేది నా దృష్టిలో. ఇదివరకు EMI లేవు కనుక తొందరగా షుగర్లు, బీపీలు వచ్చేవి కాదు. ఇప్పుడు EMIల వల్ల తల మీద బరువు పెట్టుకునేది మొయ్యలేక షుగర్లు, బీపీలు, రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి డబ్బులు దాచుకొని ఉన్నప్పుడు కొనుక్కోవడం బెటర్. కానీ నా దృష్టిలో EMIలు అనేది చాలా డేంజర్. EMIలే కానీ, క్రెడిట్ కార్డులే కానీ, ఏవైనా కానీ. నోటితో మాట్లాడుతూ నసలతో వెక్కిరిస్తారు. చాలామందికి అలవాటు ఉంటుంది. ఏంటంటే
వింత నువ్వంత అని అనవసరంగా పొగుడుతూ ఉంటారు. ఆ ఎదుటి మనిషి నన్ను పొగుడు అని ఎవరు చెప్పరు, కానీ మనంతటా మనమే ఎదుటి మనిషి నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు ఇది అని పొగుడుతూ ఎదుటి వాళ్ళకి అని చూపిస్తారనమాట. అంటే చూడు ఎలా పడిపోతాడో, ఎలా పడిపోతుందో చూడు నేననే మాటలకి అని అనడం ఎందుకు, పడిపోతుందని ఎదుటి వాళ్ళకి చెప్పడం ఎందుకు, అది నోటితో మాట్లాడుతూ నసలతో వెక్కిరించడం అనమాట. అంటే ఎందుకు ఇవన్నీ మరి చేస్తారు అనేది అర్థం కాదు, కానీ చాలామందికి ఇదొక హ్యాబిట్ అనమాట. చాలా బ్యాడ్ హ్యాబిట్ అనాలో, వాళ్ళ దృష్టిలో అది గుడ్ హ్యాబిట్టో తెలియదు, కానీ ఒక పక్క వీళ్ళు ఎదుటి వాళ్ళు అడగకుండానే వాళ్ళని పొగడ్డము, లేకపోతే చాలా బాగుంది ఇది అని చెప్పడం, కట్టుకున్న బట్టలు కానీ జ్యువెలరీ కానీ ఏదన్నా వాళ్ళు అడగముందే చాలా బాగుంది ఎక్కడ కొన్నావు ఎంత ఏమిటని అడిగి వాళ్ళు రేటు చెప్పిన తర్వాత అబ్బో ఇంత అనేసి పెద విరచడం, ఇలాంటి చేష్టలు ఎన్నో చూస్తూ ఉంటాం అనమాట. అలాంటి విషయాలకే ఈ మాట వస్తుందన్నమాట. నోటితో మాట్లాడుతూ నసులతో వెక్కిరిస్తారు అనేది. అంతము లేని చోటు లేదు. ఆది లేని ఆరంభము లేదు. అంతము లేని చోటు లేదు, ఆది లేని ఆరంభము లేదు. అంతం లేని చోటు ఉంటుందా? ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం, ఆ ప్లేస్ అక్కడితో ఎండ్ అవుతుంది కదా, ఎండే లేకుండా ఉండేది ఎక్కడ ఉండదు కదా, ఎక్కడో చోట మనం ఆగి తీరాలి. అలాగే మొదలు పెట్టాలంటే కూడా ఆది లేని ఆరంభం లేదు, అది మొదలు పెడతాం కదా, ఎక్కడో చోట స్టార్ట్ చేసి మనం వెళ్తాం కనుక అక్కడ నుంచే అది మొదలు అనమాట. అలాగే ఏ విషయాన్నైనా సరే ఒక చోట మొదలు పెట్టినప్పుడు అది ఎక్కడో చోట ఆగక తప్పదు. అది కంటిన్యూ చేసుకుంటూ పోయిన కొద్దీ అది పెరుగుతూ ప్రలాంగ్ అవుతూనే ఉంటుందన్నమాట. అలాగే మొదలు పెట్టేటప్పుడు కూడా మనం ఏ విధంగా మొదలు పెడుతున్నాము అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎదుటి మనుషులు ఎలాంటి వాళ్ళు చూసుకొని మన మాట అనేది మనం మొదలు పెట్టవలసి ఉంటుందన్నమాట. అంతంత మాత్రం కోడికి అర్ధసేరు మసాలా దండగ. అంతంత మాత్రం కోడికి అర్ధసేరు మసాలా దండగంట. అంతంత మాత్రం కోడికి అంటే కోడి బాగాలేదనమాట, అసలే బాగాలేదు, కోడి చిన్నగా ఉంది, దాని అసలు ఆ కూరే జనాలకి సరిపోదురా బాబు ఉన్న వాళ్ళందరికీ అనుకుంటే దానికి అర్ధసేరు మసాలా తీసుకురమ్మంది. అసలు కోడే ఎంత ఉంది, దానికి అర్ధసేరు మసాలా ఎందుకు దండగా అని. అంటే చేసే చిన్న చిన్న పనులకి ఎక్కువగా ఖర్చు పెట్టేయడం, లేకపోతే ఎక్కువగా కష్టపడిపోవడం, లేకపోతే ఎక్కువగా మాట్లాడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అండ ఉంటే కొండ బద్దలు కొట్టచ్చు, అండ ఉంటే కొండ బద్దలు కొట్టచ్చు. అంటే చాలామంది నాకు ఎలాంటి సపోర్టు లేదు, నాకు ఎవ్వరూ లేరు, వెనకాల బ్యాక్ బోన్ లేదు, అందుకే ఇలా ఉన్నాను అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అదే వెనక బ్యాక్ బోన్ అనేది ఉంటే, మనకి సపోర్ట్గా ఎవరన్నా ఉంటే, మనం ఇంకా ఎంకరేజ్మెంట్గా, మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలం అనమాట. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిని మించి మనం వెళ్ళగలము, ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ గోల్కి మనం రీచ్ అవ్వగలము అనేది మన మైండ్లో ఉంటుంది. నాకు అండ లేదు కనుక నేను ఇక్కడ ఉన్నాను, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కనుక ఇలా ఉన్నాను. అదే పుష్ చేసేవాళ్ళు ఉంటే నేను ఇంకా ఏదో స్థానంలో ఉండేవాడిని. అంటే దానికి
ఇలాంటి సామెతలు అండ ఉంటే కొండ బద్దలు కొట్టచ్చు. అంతే కదా, పెద్ద కొండ బద్దలు కొట్టడానికి ఒక్కడి వల్ల కాదు కదా, ఎంతోమంది యూనిటీగా వెళ్ళి దాన్ని పడగొట్టడం జరుగుతుందన్నమాట. కాబట్టి అండగా ఎంత మనకి వెనకాల సపోర్ట్ ఉంటే అంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మొండివాడు రాజు కంటే బలవంతుడు. మొండివాడు రాజు కంటే బలవంతుడుట. అంతే కదా, మొండివాడిని అసలు ఏం చేసినా కూడా లొంగడనమాట. అసలు మనం చూస్తూనే ఉంటాం చాలా విషయాల్లో. నేను చెయ్యను అంటే చెయ్యను, తినను అంటే తినను, ఆ పనికి నాకు వద్దు అంటే వద్దు, అంతే చాలామంది. అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? మొండివాళ్ళు అంటాం. మొండివాడు రాజు కంటే బలవంతుడు. రాజును మించిన బలవంతుడు ఎవరైనా ఉంటారా? రాజు దగ్గర ఆస్తులు ఉంటాయి, సైన్యం ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది, అన్నీ అతను ఏం చెప్తే అది జరుగుతుంది. తల తీసేయమంటే తల తీసేయాల్సిన పరిస్థితులు, అంత హైట్స్లో రాజు ఉంటాడు. కానీ మొండివాడంటే రాజు కంటే కూడా బలవంతుడు. ఇంకా రాజు అన్న ఎవరన్నా చెప్తే, రాజుగారు అతను తప్పు చేయలేదు, ఉరి శిక్ష నుంచి తప్పించండి అని మంత్రులు చెప్తే వింటాడేమో, కానీ మొండివాడు అది కూడా వినడనమాట. నాదే, నేను చేయనని చేయను, అంతే, దట్స్ ఆల్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి రాజు కంటే మొండివాడే బలవంతుడు అన్నమాట. ఒక గొడ్డు కాదు, ఒక బిడ్డ కాదు. ఇది ఇదివరకు సామెత అనమాట. ఒక గొడ్డు కాదు, ఒక బిడ్డ కాదు. అంటే బిడ్డ కాపాడు అని కాదు, గొడ్డే బిడ్డే కాదని కాదు. కానీ ఒక బండి లాగాలి అంటే ఒక గొడ్డుతో లాగలేం కదా. ఒక గొడ్డుతో లాగితే హార్డ్గా ఉంటుంది. 2 ఎడ్లని కట్టేస్తారు బండికి కదా లాగాలంటే. అలా లెక్కలో ఒక గొడ్డు కాదు, ఒక బిడ్డ. అలాగే మనకి ఒక బిడ్డే ఉన్నారనుకోండి, వాడికి ఆడుకోవడానికో, మాట్లాడుకోవడానికో, కష్ట సుఖాలు చెప్పుకోవడానికో ఇంకా ఎవ్వరు ఉంటారు కదా. వాడు ఫ్రెండ్షిప్ ఎప్పుడనగా చేయాలి? ఎప్పుడో వాడి ఫ్రెండ్స్ దొరికినప్పుడు సంగతి. అదే ఇంట్లో ఉంటే అన్న చెల్లు అక్క తమ్ముడు ఉన్నారనుకోండి, వాళ్ళతో పాటు ఆడుకుంటారు, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటారు, జీవితాంతా వాళ్ళు తోడుగా నిలబడతారు. ఇదివరకు సామెత ఇది. ఈ రోజుల్లో సంగతి అయితే మరి అంత గ్యారంటీ లేదు. కాబట్టి ఒక బిడ్డనే కంటున్నారు, ఒక గొడ్డుతో కూడా వ్యవసాయం చేస్తున్నారు. మనకైతే తెలీదు వ్యవసాయం గురించి. కాబట్టి ఇదివరకు సామెత ఈ విధంగా పెట్టేవారు అనమాట. ఎవరైతే ఒక్క బిడ్డతో ఆగిపోతాను అనుకునే వాళ్ళకి ఈ సామెత చెప్తూ ఉండేవాళ్ళు. ఒక గొడ్డు కాదు, ఒక బిడ్డ కాదు అని. అంటే వాళ్ళకి తోడు లేనప్పుడు, వాళ్ళు ఎవరితో మాట్లాడాలో, ఎవరితో పంచుకోవాలో ఏమీ తెలియక లోన్లీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అలాగే ఒక గొడ్డుతో చేసే వ్యవసాయం చాలా లేట్ అవుతుంది, దానికి హార్డ్ వర్క్ అయిపోతుంది అన్నమాట. ఆ గొడ్డు తొందరగా అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి సామెతలు పెద్దవాళ్ళు కనిపెట్టి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పడానికి ఒక్క మాటలో చెప్పిన సామెతలు ఇవన్నీ కూడా మనం తీసి పారేయడానికి వీలు లేదనమాట. ఇవన్నీ ఏంటి చాలసం అనుకోవడానికి లేదు. వీటిల్లో ఇంతంత అర్థాలు ఉంటాయి అన్నమాట. నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, కానీ ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలి అని కోరుకుంటారనమాట కొంతమంది. ఎదుటివాడు నాశనం అయిపోవడం కోసం మనం ఒక అడుగు ముందుకు వేసి సగం నాశనమైనా పర్లేదు, నాది ₹1 పోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు మాత్రం పూర్తిగా
సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నాకు కన్ను పోయినా పర్లేదు. అసలు కళ్ళు అంటే ఏంటి? 2 కళ్ళు అవసరమే కదా మనిషికి. అలా కాదనమాట. నాకు ఆ కన్ను పోయినా పర్లేదు, కానీ ఎదుటివాడికి 2 కళ్ళు పోవాలి. ఎదుటివాడికి 2 కళ్ళు పోవాలంటే నీదొక కన్ను తీసేయాల్సి ఉంటుంది మరి అని చెప్పారనుకో ఎవరన్నా. పర్లేదు, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా, నాకైతే ఒకటన్నా ఉంటుంది, వాడికి మాత్రం 2 కళ్ళు ఉండకూడదు, ఖబర్దార్ అని డబ్బులు పెట్టి మరీ మనుషులను పంపించి చేయించే వాళ్ళు కూడా ఉంటారు కదా, చూస్తూనే ఉన్నారు కదా అందరూ ఈ రోజుల్లో. కాబట్టి మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడు మాత్రం లాభపడకూడదు అనుకునే దానికోసం పెట్టే సామెత అనమాట ఇది. కత్తి మనదైనా చెయ్యి మనది కాకూడదు. అంతే కదా, కత్తి మనదైనా చెయ్యి మనది కాకూడదట. కత్తి మన ఇంట్లో ఉంది, ఎవరో వచ్చి మనకు తెలియకుండా సర్రమని కత్తి లాగి తీసుకెళ్ళి ఎవరిని మర్డర్ చేశారు. అలాంటప్పుడు మనకేం శిక్ష పడదు కదా, మనకు తెలియదు అసలు కత్తి మనదే, కానీ మనకు అసలు చూరులో దోపుకొని ఉన్నాం కత్తి, మనకు తెలియని కూడా తెలియదు. మనం ఏదో పొలం కోయడం కోసం, గడ్డి కోయడం కోసం ఉన్న కత్తి అది. ఎవరో తీసుకెళ్ళి సర్మని అది లాక్కెళ్ళిపోయి ఎవరో మెడకోసేస్తే దానికి మనకు సంబంధం ఉండదు. కత్తి మనదైనా పర్లేదు, కానీ చెయ్యి మనది కాకూడదు. అదే కత్తి మనం పట్టుకెళ్ళి మనం వేరే వాళ్ళని నరికినట్టయితే ఆ శిక్ష అనేది మనకి పడుతుంది కదా. కాబట్టి తప్పు చేసే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం ఆ తప్పు కూడా చెయ్యకూడదు అనమాట. కత్తి మనదైనా చెయ్యి మనది కాకూడదు. ఏదో కత్తి మన ఇంట్లో ఉంది కదా అని చెప్పి మనం దేని పడితే దానికి వారం కదా. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని చేయాలన్నమాట. తప్పులు చేసేటప్పుడు కూడా ఇది మనకి ఎంతవరకు శిక్ష పడుతుంది, మనం ఎంతవరకు శిక్షార్హులు అనేది కూడా ఆలోచించుకోవాలి. కానీ ఆవేశం వచ్చింది కదా అని చెప్పి ఆలోచన లేకుండా తప్పులు చేసేస్తూ పోతే చివరికి జీవితాలే నాశనం అయిపోతాయి, ఎటు కాకుండా అయిపోతాం అన్నమాట. అగ్గి మీద గుగ్గిలం. అగ్గి మీద గుగ్గిలం అంటే ఏంటి? గుగ్గిలం అంటే సాంబ్రాణి, అగ్గి అంటే నిప్పు కదా. నిప్పు మీద సాంబ్రాణి వేస్తే ఏమవుతుంది? భళ్ళు మన పొగ వచ్చేస్తుంది ఇల్లంతా కదా. అలాగే కొంతమంది కోపం కూడా అగ్గి మీద గుగ్గిలం అయ్యారు అని చెప్తూ ఉంటాం అనమాట. కొంతమంది కోపం కూడా ఎలా ఉంటుంది? బళ్ళు మన పేలిపోతూ ఉంటారనమాట. అన్నీ విసిరేసేసి అది చేసి ఇది చేసి అని నాన్న హంగామా చేసేసి, నాన్న గోలా చేసేసి, అన్నీ తొక్కి పడేసి నాన్న ఇది చేసేస్తూ ఉంటారు, రచ్చరచ్చ చేసేస్తారనమాట. అలాంటి వాళ్ళకి ఏమంటాం? అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు రా అని అంటాం. అంటే అగ్గి మీద కొద్దిగా సాంబ్రాణి వేయగానే భగ్గు మన పొగ వచ్చేసి ఇల్లంతా కమ్మేస్తుంది అనమాట. మొత్తం పొగతో మనకి ఊపిరాడకుండా అయిపోతుంది. అలాగే మన కోపం కూడా మనకి ఊపిరాడకుండా చేసేస్తుంది అనమాట. అగ్గి మీద గుగ్గిలం వేసినట్టుగా మనం అంత కోపాన్ని ప్రదర్శించకూడదు. అచ్చోసిన ఆంబోతుల వదిలేశారు. అన్నపు చొరవే దాని అక్షర చొరవ లేదు. అచ్చోసిన ఆంబూతులా వదిలేశారు అంటే ఏ పని పాట లేకుండా బీటెక్ వరకు చదివేసో, డిగ్రీ వరకు చదివేసో, లేకపోతే అసలు చదువు సంఖ్య లేకుండానో ఊళ్ళలో ఊరికే పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఉపయోగించే సామెత అచ్చోసిన ఆంబోతులా వదిలేశారు. అంటే ఆంబోతుని కొంతమంది ఒక అచ్చు పోసి దాన్ని ఊరి మీద వదిలేస్తారట.
అంటే దాన్ని ఎవరు పెంచాల్సిన అవసరం లేదు, దానికి ఎవరు ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఏదో ఒకటి ఇస్తే తింటూ ఉంటుంది. అంటే దానికి ఏం శ్రమ పడాల్సిన అవసరం లేదు, వ్యవసాయానికి వెళ్ళక్కర్లేదు, దుక్కి దున్నక్కర్లేదు, ఏ పని అది చేయవలసిన అవసరం లేదు, అయినా ఫుడ్ దొరికేస్తుంది అనమాట. ఏదో మొక్కో మరి అది ఏమిటో నాకు కూడా పూర్తిగా తెలియదు, అచ్చోసిన అంబోతని అలా వదిలేస్తూ ఉంటారు, ఏదన్నా పూజ చేసి వదిలేస్తారు. అందరూ పెడతారనమాట ఫుడ్. వెళ్ళేప్పుడో అరటిపండో ఏదో ఇస్తే తింటూ ఉంటుంది, లేకపోతే దొరికిన గడ్డి తిని బతుకుతూ ఉంటుంది అనమాట. కానీ మనుషులు అలా కాదు కదా. కొంత వయసు వచ్చిన తర్వాత మనం ఏదో ఒక పని చేసుకుని మన బతుకు మనం బతకాలి, కానీ ఎదటి వాళ్ళ మీద ఆధారపడి ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి అయితే బతకలేం కదా. అలాంటప్పుడు ఇంకా చదువు అయిపోయినా ఇంకా పని చేయకుండా, లేకపోతే చదువు కూడా చదువుకోకుండా ఏ పని చేయకుండా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ, లేకపోతే అక్క చెల్లెల మీద ఆధారపడుతూ బతికే వాళ్ళని ఇలా చెప్తారనమాట. అచ్చోసిన ఆంబోతులో వదిలేశారు వాడిని, ఏమీ నేర్పించకుండా, చదివించకుండా, జాబుకు పంపించకుండా వీళ్ళే కష్టపడి వాడిని మేపుతున్నారు అని చెప్పి అలా తిడుతూ ఉంటారనమాట. దానికి ఈ సామెతని ఉపయోగిస్తారు. అన్నపు చొరవే కానీ అక్షర చొరవ లేదు. అన్నపు చొరవ ఏంటంటే కంచం నిండా పెట్టడానికి టైం మాత్రం చిక్కబో తినేసేస్తారనమాట. అదే బుక్ తీసి అక్షరాలు రాయారంటే మాత్రం ఇలా దాని అంతా చూస్తూ ఉంటారు, కానీ గబుక్కుని పెన్సిల్ పట్టుకుని రాయడం అనేది జరగదు. కొంతమంది స్టడీస్ అంటే మరి ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి గబగబా తింటారు. మరి స్టడీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి స్టడీస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దాని మీద మనసు పెట్టలేరు, దాన్ని నెమ్మదిగా చేస్తారు. ఎలాగన్నా తప్పిపోతుంది, టైం అయిపోతే చాలు, మనకి బెల్ కొట్టేస్తారు కదా, వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంలోనే ఉంటారు. కానీ ఇది గబగబా మనం చదువుకోవాలి, ఇది రాయాలి అని ఎందుకు ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఉండదు కదా. కాబట్టి లంచ్ బ్రేక్ అవగానే అన్నం గబగబా వెళ్ళి బాక్స్ తీసుకుని అన్నం తింటల్లో చూపించిన చొరవ అక్షరంలో లేదు. అంటే ఏదైనా సరే అన్నపు చొరవే కానీ అక్షర చొరవ లేదు. అంటే ఒక పనిలో బాగా చొరవ చూపించి ఇంకో పనిలో అస్సలు చొరవ చూపించిన వాళ్ళకి ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి. నచ్చుతున్నాయా నేను చెప్పే సామెతలు మీకు? సామెతలు మరి మిగిలిన కూడా నేర్చేసుకుందామా మరికొన్ని. ఈరోజు మీకోసం సామెతలు ఇవాళ ఏం అవుతాయో చూద్దాం. సామెతలు వచ్చిపోవుడు కాదు, ఇచ్చిపోవాలి. అంతే కదా, ఇంటి చేతులతో వచ్చిపోతారు ఎవరన్నా. వచ్చిపోవుడు కాదు, ఇచ్చిపోవాలి. అంటే ఊరికే ఎవరింటికి వెళ్ళినా సరే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని మనకు ఒక శాస్త్రం ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు ఒక పండో ఫలమో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. రోజు వెళ్ళి వచ్చే వాళ్ళ ఇంటికి అయితే అవసరం లేదు, కొత్తగా ఇంటికన్నా వెళ్తే. అందుకని వచ్చిపోవుడు కాదు, ఇచ్చిపోవాలి. ఉట్టిగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదన్నా ఇచ్చి వెళ్ళాలన్నమాట. దానికి సామెత బాగుంది కదా. రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మట్టబుద్ధి అయిందట. రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అయిందట. అంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే, మనం ఒక వస్తువు కొనుక్కున్నాం, ఏదో ఒక వస్తువు కొనుక్కుని ఇంటికి వచ్చిన తర్వాత దానికి 1,00,000 అనుకుంటే, అయ్యో కొనుగోతే బాగుండేదేమో, ఇంకా తక్కువ రేటుకి అడిగితే బాగుండేదేమో, అరే ఈ రేటుకి అడిగితే ఇచ్చేసిండు, ఇంకాస్త తక్కువకి అడిగితే ఇచ్చేవాడేమో, అనవసరంగా ఎక్కువ రేటు పెట్టేసామో, నాణ్యత ఉందో లేదో, అసలు ఇది మంచిదో కాదో, పోగులు వచ్చేస్తాయేమో, వెలిసిపోతుందేమో, లేకపోతే తొందరగా కలర్లు పోతాయి, ఎన్ని
డౌట్స్తో సతమతం అయిపోతూ ఉంటాం అనమాట. ఈ సమయంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా కొనుక్కున్నది చూసామనుకోండి, అది మన కళ్ళల్లో నచ్చితే కనుక అబ్బా అది ఎంత బాగుందో, ఇది అనవసరంగా వేస్ట్ ఇది అన్నట్టుగా మనం కొనుక్కున్నది మనమే తీసి పారేస్తూ ఉంటాం. అది బాగుంది, ఎదుటి వాళ్ళు కొనుక్కున్నది బాగుంది, మనకి ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళది బాగుంటుంది అనమాట. వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వేసుకున్న చెప్పులు, వాళ్ళు పెట్టుకున్న జ్యువెలరీ అంత బాగుంటాయి అన్నమాట. మనది మనకి నచ్చదు. అలాంటప్పుడు ఇలాంటి సామెత, మోటి సామెత అన్నమాట ఇది. రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అయిందట. ఎందుకంటే రాజుగారు పెద్ద కిరీటము, నగలు గిగలు పెట్టుకుని పెద్ద రథం మీద ఊరేగుతూ ఉంటారు కదా, ఆయన్ని చూసిన తర్వాత పక్కన మొగుడిని చూస్తే బట్ట తలేసుకొని ఉంటే ఒక మొట్టుగా వేసిందట ఎవరో. అలా సరదాగా చెప్పుకునే సామెతలు అనమాట. అసలు అర్థమైతే ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళవన్నీ బాగుంటాయి, మనవి అసలు ఏవి బాగోవు అని మనల్ని మనం కించపరుచుకునే వాళ్ళకి మాత్రమే ఇలాంటి సామెతలు వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్నీ పనికి మాలిన పనులు. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్నీ పనికి మాలిన పనులు. అందరూ అంతే కదా, చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇలా ఉండకు, నువ్వు అలా ఉండకు, నువ్వు అలా మాట్లాడకు, ఇలా అరవకు. వాళ్ళే అరుస్తూ ఉంటారు గట్టి గట్టిగా, ఎదుటి మనుషులు నువ్వు అరవకు, గట్టిగా మాట్లాడుకో అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటో అర్థం కాదనమాట. చాలామంది వాళ్ళు చేసే పనులు అన్నీ ఇవే. మరి ఎదుటి వాళ్ళు చేసేది ఆ పని తప్పు అన్నప్పుడు మనం ఎలా చేస్తాం? మనం ఎదుటి వాళ్ళకి ఈ పని తప్పు అని చెప్తూ ఉంటాం, కానీ మనం అదే పని చేస్తూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం వదులుతూ ఉంటాం. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్నీ పనికి మాలిన పనులు. ఇవే కాదు, ఇంకా ఎన్నో పనికి మాలిన పనులు చేసేవాళ్ళే ఎదుటి వాళ్ళకి ఎక్కువగా నీతులు చెప్తూ ఉంటారనమాట. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తున్నారు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు. అసలు ఎవరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిది వాళ్ళకి తెలుసు, ఎవరి వేలో వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు తప్ప ఎవరో చెప్తే వినే పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఎవ్వరు కూడా లేరనమాట. కాబట్టి మన పని మనం చూసుకుంటూ పోవడం మంచి పద్ధతి. తుంగదించి బండను ఎత్తుకున్నట్టు. పై సామెత లాంటిది అనమాట ఇది కూడా. తుంగని దించి బండను ఎత్తుకున్నట్టు అంటే ఇద్దరు మనుషులు తల మీద బరువు మోసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ఒక అతనేమో తుంగ మోసుకెళ్తున్నాడు. తుంగ అంటే అది మొక్కల నుంచి వచ్చింది కనుక అది తేలిగ్గానే ఉంటుంది, అది మోసుకెళ్తుంటే. ఇంకొక అతను పెద్ద బండరాయి మోసుకెళ్తున్నాడట. అయితే ఇతను తుంగ మోసే అతను ఏమనుకున్నాడు, ఆ రాయి ఉంది, రాయి చక్కగా మోయించిన, అది చాలా బరువు ఉంది, ఇది ఇచ్చేసి అసలు ఇది నువ్వు మోయగలవా అని అడిగాడు. అంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళని చులకన చేయాలి, ఎదుటి వాళ్ళది పని చాలా ఈజీ, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ అన్నీ డ్రామాలు, మనది మాత్రమే కరెక్టు. మన ఎమోషన్స్ అన్నీ ఎమోషన్స్, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ డ్రామాలు, మనం చేసేవన్నీ కరెక్టు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు నాది గొప్ప, నేను చేస్తున్న పని చాలా గొప్ప అనుకుని అసలు ఇది మొయ్యవాళ్ళ ఎంత తుంగ అనేసరికి చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, అది ఏముంది గడ్డి కదా, చాలా పెద్దగా కనిపిస్తుంది. రాయి అనేసరికి ఇంతే ఉంటుంది కదా, అంత చిన్న రాయి పట్టుకోవడం గొప్ప కాదు, ఇంత తుంగ మోస్తున్నాను నేను, ఇది నువ్వు అసలు మొయ్యగలవా అని అడిగాడట. అడిగితే సరే మార్చుకుందామంటే సరే మార్చుకుందాం అన్నాడు. అవతల అతనికి పెద్ద రాయ మోసినాడు, తుంగతాం కదా, అతనికి తెలియకుండా ఉంటుందా, తెలియకుండా ఉండదు కదా దీని బరువు ఎంత ఏమిటని. సరే తిక్క కుదరాలి అనేసి మార్చుకుందాం అన్నాడు. సరే తుంగని అతనికి ఇచ్చేసి బండ నెత్తిని పెట్టుకున్నాడట. అంటే
ఎంతసేపు ఎదుటి వాళ్ళని చులకన చేసి ఎదుటి వాళ్ళకి తక్కువ, ఎదుటి వాళ్ళకి తప్పు అనేటప్పుడు వాళ్ళు చేసిన పని ఒక్కసారి మనం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎదుటి వాళ్ళ కష్టం ఏమిటి అనేది. ఎదుటి వాళ్ళు పడిన కష్టం మనం పడినప్పుడు మాత్రమే తెలుస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగించుకుంటాం. తుంగని దించి బండను నెత్తికెక్కున్నట్టు. తర్వాత అతను బండ ఇతను తుంగ అతనే ఉంది బండలు మోసి అతనికి తుంగకు లెక్క కాదు కదా, ఈజీగా మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇతను మాత్రం బండను లేపడానికే ఆ రోజంతా సరిపోయిందనమాట, లేపి నెత్తిన పెట్టుకోలేపాడు. అలాంటప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఈజీగా చులకన చేసేసి నీ కష్టం కష్టమే కాదు, నువ్వు చేసేది పనులే కాదు, మాది మాత్రమే కష్టం, మాది మాత్రమే పని అని ఎక్కువగా ఎగతాళి చేసి మాట్లాడకూడదు. ఆ పని మనం చేసినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది అనమాట. దరిద్రుడి పెళ్ళికి రాత్రంతా వడగళ్ళవానట. అసలే దరిద్రం. ఏదో జరక పెళ్ళి జరుగుతుంది. 35 ఏళ్ళకి ఎవరో అమ్మాయి దొరికింది పాపం. సరే ఏదో పెళ్లి చేసుకుందామని ఆ స్నేహితుల్ని, అసలే తుఫాన్ వస్తుంది ఒక పక్క, ఆ 4 స్నేహితుల్ని పిలుచుకుంటే ఆ 4 స్నేహితులు కూడా ఎటు వెళ్ళడానికి లేకుండా, ఏమీ తీసుకురావడానికి లేకుండా, కనీసం ఒక దండం ఏదో తీసుకొద్దామంటే కూడా లేకుండా రాత్రంతా వడగళ్ళ వాన కురిసిందట. అంటే ఏమిటంటే మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామో ఇంకా కష్టాలు వచ్చి మీద పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఓర్చుకుని నిలబడిన వాళ్ళే నిజమైన స్టామినా గలవాళ్ళనమాట. అలాగే దరిద్రుడి పెళ్ళికి రాత్రి అంతా వడగలవాలని ఎప్పుడు మాట్లాడతామంటే, మనకు ఒక పక్కన కష్టాల్లో మనం కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఇంకా కష్టాలు వచ్చి ఇంకా ఏదో ఒక దెబ్బ పడుతూనే ఉంటుంది. పాపం కొంతమందికి ఒక దెబ్బ పడి దాని నుంచి కోలుకునే లోపు ఇంకో దెబ్బ పడిపోతూ ఉంటుంది, ఇంకో పెద్ద కష్టం వచ్చి పడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే అన్ని కష్టాలు మనకి లేవు, మనం హ్యాపీగా ఉన్నాం. అమ్మో అన్ని కష్టాలు వస్తే మనం ఎక్కడ తట్టుకుంటాం, మనం ఇంకా హ్యాపీగా ఉన్నాం, మనకు అలాంటివి ఏవి లేదు. భగవంతుడా థ్యాంక్ యూ, ఏ కష్టాలు ఇవ్వను అనుకని చెప్పుకోవాలన్నమాట. అంతేగాని మనమే కష్టాలు, మనమే ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నాం, మనమే బాధపడిపోతున్నాం అని ఏడుస్తూ కూర్చోకూడదు, బాధపడకూడదు అనమాట. అలాంటి వాళ్ళ కష్టాల మీద కష్టాలు వచ్చే వాళ్ళు ఎలా ఓర్చుకుని నిలబడతారు? అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి సామెతలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. దరిద్రుడి పెళ్ళికి రాత్రంతా వడగళ్ళవానట. పాపం ఏదో ఒకటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటే చాలు కదా, ఏదో పసుపు అడుగొట్టి పెళ్లి కానిచ్చి ఉంటారు అనుకోండి. అయినా అన్నిటికీ అడ్డమే కదా, విట్టి వానే అడ్డం. ఇంకా వడగళ్ళ వాన అంటే ఫటా కొడుతూ ఉంటాయి నెత్తి మీద. ఎవరు వెళ్ళి ఏమి తీసుకొస్తారు, ఏది లేకుండా అయిపోయిందన్నమాట పాపం. సరే పెళ్ళి అయితే జరిగిందనుకోండి, హ్యాపీ. అంగట్లో అరు, తల మీద బరువు, అంతేగా, తెలిసిందేగా మీకు. ఈ జనరేషన్లో అంగట్లో అని తెలియకపోతే మీకు ఇప్పుడు బరువు ఏమిటయ్యా అంటే, నా లెక్క ప్రకారం EMI. ఇది పెద్ద గుది బండ ప్రతి ఒక్కరికి. ఫ్యాషన్ కోసం, స్టైల్ కోసం, ఎవరింట్లోనో ఏదో ఉంది మన ఇంట్లో ఉండాలని, లేకపోతే ఎవరో పెద్ద బండి కొన్నారు మనం కొనాలి, ఎవరింట్లోనో పెద్ద టీవీ ఉంది మనం కొనాలి, మన ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి, ఎవరింట్లో పెద్ద సోఫా సెట్ మంచి కలర్ఫుల్గా ఉంది అది మనకి కావాలి అని మన తాహతకు మించి కొని తీసుకొచ్చేసి ఫ్రీగా వస్తుంది కదా, అంటే EMIలో వచ్చేస్తుంది కదా. ఇదివరకు ఈ అవకాశాలు లేవు. ఫస్ట్ కొంత డబ్బు కట్టి తర్వాత అంతా EMIలో కట్టుకోండి అనే అవకాశాలు ఇదివరకు లేవు. కాబట్టి వాళ్ళు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతికేవాళ్ళు అనమాట. ఇలా ఎక్స్ట్రాలకు పోయి అప్పులు చేసి, ఎక్కువ హెచ్చుల కోసం అప్పులు చేసి, అప్పులు తీర్చలేక, EMI అంటే అప్పే కదా, చాలామంది వాదిస్తారు అప్పేం కాదు అని. EMI అంటే అప్పే. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో కరెక్ట్గా ఆ డబ్బు ఉండాలి కదా, ఉంటే టక్మని కట్ అయిపోతుంది. అంటే అది అప్పు కాక ఎలా అవుతుంది? అదే డబ్బు అందులో లేకపోతే, కట్ అవ్వకపోతే ఇంటికి వచ్చి కూర్చుంటారు కదా.
ఇదివరకు ఇలాంటి ఈఎంఐలు ఇవన్నీ ఏమీ లేవు కనుక ప్రజలు ప్రశాంతంగా బతికేవాళ్ళు అనమాట. ఇన్ని అప్పులు చేసుకునేవాళ్ళు కాదు. కేవలం ఒక పెళ్ళికో పెద్ద పెద్ద అవసరాలు వస్తే తప్ప అప్పు అనేది చేసేవాళ్ళు కాదనమాట. పిల్లల్ని చదివించాలి, విదేశాలకు పంపించాలి, లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే ఇంకేదో పెద్ద కార్యక్రమం జబ్బు పడినప్పుడు ఇలాంటప్పుడు మాత్రమే అప్పులు చేసేవాళ్ళు. ఇప్పుడు అప్పు అనేది కామన్ అయిపోయింది. కానీ అంగట్లో అరువు, తల మీద బరువు. అవునే కదా? నిద్ర పడుతుందా, ఫస్ట్ తారీఖు వచ్చేసింది, అమ్మా శాలరీ కట్. ఒకవేళ శాలరీ లేట్ అయితే ఏంటి మన పరిస్థితి? ఈఎంఐ కట్ అయిపోతున్నాను కూడా. ఈఎంఐ కట్ అవ్వడానికి అందులో లేకపోతే ఉన్న వస్తువు వెళ్ళిపోతుంది. సో ఇలాంటివన్నీ నెత్తి మీద బరువు. దాంతో మనకి ఆలోచించి మనకి చిన్నప్పుడే షుగర్లు, బీపీలు రావడానికి కారణం ఒక విధంగా చెప్పుకోవాలంటే నా దృష్టిలో ఒక కారణం ఈఎంఐ. అంటే చాలా కారణాలు ఉన్నాయి. చిన్నప్పుడే బీపీలు, షుగర్లు వచ్చి, లేకపోతే ఇంకేవేవో రోగాలు వచ్చి, కళ్ళు తిరిగి పడిపోవడాలు, ఇంకేవేవో కొత్తవన్నీ రావడానికి కారణం స్ట్రెస్. ఆ స్ట్రెస్కి ఉన్న అనేక కారణాల్లో ఒక కారణం ఈఎంఐ నా దృష్టిలో. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఈఎంఐ అనేది తల మీద గురిబండ కాదు, కంగట్ల అరువు, తల మీద బరువు, చాలా బరువు ఈఎంఐ అనేది నా దృష్టిలో. ఇదివరకు ఈఎంఐ లేవు కనుక తొందరగా షుగర్లు, బీపీలు వచ్చేవి కాదు. ఇప్పుడు ఈఎంఐల వల్ల తల మీద బరువు పెట్టుకునేది మొయ్యలేక షుగర్లు, బీపీలు, రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి డబ్బులు దాచుకొని ఉన్నప్పుడు కొనుక్కోవడం బెటర్. కానీ నా దృష్టిలో ఈఎంఐలు అనేది చాలా డేంజర్. ఈఎంఐలే కానీ, క్రెడిట్ కార్డులే కానీ, ఏవైనా కానీ. నోటితో మాట్లాడుతూ నసలతో వెక్కిరిస్తారు. చాలామందికి అలవాటు ఉంటుంది. ఏంటంటే వింతాను వంత అని అనవసరంగా పొగుడుతూ ఉంటారు. ఆ ఎదుటి మనిషి నన్ను పొగుడు అని ఎవరు చెప్పరు. కానీ మనంతట మనమే ఎదుటి మనిషి నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఇది అని పొగుడుతూ ఎదుటి వాళ్ళకి అని చూపిస్తారనమాట. అంటే చూడు ఎలా పడిపోతాడో, ఎలా పడిపోతుందో చూడు నేననే మాటలకి అని అనడం ఎందుకు, పడిపోతుందని ఎదుటి వాళ్ళకి చెప్పడం ఎందుకు. అది నోటితో మాట్లాడుతూ నసలతో వెక్కిరించడం అనమాట. అంటే ఎందుకు ఇవన్నీ మరి చేస్తారు అనేది అర్థం కాదు. కానీ చాలామందికి ఇదొక హ్యాబిట్ అనమాట. చాలా బ్యాడ్ హ్యాబిట్ అన్నాలో, వాళ్ళ దృష్టిలో అది గుడ్ హ్యాబిట్టో తెలియదు. కానీ ఒక పక్క వీళ్ళు ఎదుటి వాళ్ళు అడగకుండానే వాళ్ళని పొగడ్డమో, లేకపోతే చాలా బాగుంది ఇది అని చెప్పడం, కట్టుకున్న బట్టలు కానీ, జ్యువెలరీ కానీ, ఏదన్నా వాళ్ళు అడగముందే చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు, ఎంత, ఏమిటని అడిగి వాళ్ళు రేటు చెప్పిన తర్వాత అబ్బో ఎంత అనేసి పెద విరచడం, ఇలాంటి చేష్టలు ఎన్నో చూస్తూ ఉంటాం అనమాట. అలాంటి విషయాలకే ఈ మాట వస్తుందన్నమాట. నోటితో మాట్లాడుతూ నసలతో వెక్కిరిస్తారు అనేది. అంతము లేని చోటు లేదు. ఆది లేని ఆరంభము లేదు. అంతము లేని చోటు లేదు, ఆది లేని ఆరంభము లేదు. అంతం లేని చోటు ఉంటుందా? ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం, ఆ ప్లేస్ అక్కడితో ఎండ్ అవుతుంది కదా. ఎండే లేకుండా ఉండేది ఎక్కడ ఉండదు కదా. ఎక్కడో చోట మనం ఆగి తీరాలి. అలాగే మొదలు పెట్టాలంటే కూడా ఆది లేని ఆరంభం లేదు. అది మొదలు పెడతాం కదా, ఎక్కడో చోట స్టార్ట్ చేసి మనం వెళ్తాం కనుక అక్కడ నుంచే అది మొదలు అనమాట. అలాగే ఏ విషయాన్నైనా సరే ఒక చోట మొదలు పెట్టినప్పుడు అది ఎక్కడో చోట ఆగక తప్పదు. అది కంటిన్యూ చేసుకుంటూ పోయిన కొద్దీ అది పెరుగుతూ ప్రలాంగ్ అవుతూనే ఉంటుందన్నమాట. అలాగే
మొదలు పెట్టేటప్పుడు కూడా మనం ఏ విధంగా మొదలు పెడుతున్నాము అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎదుటి మనుషులు ఎలాంటి వాళ్ళు చూసుకొని మన మాట అనేది మనం మొదలు పెట్టవలసి ఉంటుంది అన్నమాట. అంతంత మాత్రం కోడికి అర్ధసేరు మసాలా దండగ. అంతంత మాత్రం కోడికి అర్ధసేరు మసాలా దండగంట. అంతంత మాత్రం కోడికి అంటే కోడి బాగాలేదనమాట, అసలే బాగాలేదు. కోడి చిన్నగా ఉంది, దాని అసలు ఆ కూరే జనాలకి సరిపోదురా బాబు ఉన్న వాళ్ళందరికీ అనుకుంటే దానికి అర్ధసేరు మసాలా తీసుకురమ్మంది. అసలు కోడే ఎంత ఉంది, దానికి అర్ధసేరు మసాలా ఎందుకు దండగా అని. అంటే చేసే చిన్న చిన్న పనులకి ఎక్కువగా ఖర్చు పెట్టేయడం, లేకపోతే ఎక్కువగా కష్టపడిపోవడం, లేకపోతే ఎక్కువగా మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అండ ఉంటే కొండ బద్దలు కొట్టచ్చు. అండ ఉంటే కొండ బద్దలు కొట్టచ్చు అంటే చాలామంది నాకు ఎలాంటి సపోర్టు లేదు, నాకు ఎవ్వరూ లేరు, వెనకాల బ్యాక్ బోన్ లేదు, అందుకే ఇలా ఉన్నాను అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అదే వెనక బ్యాక్ బోన్ అనేది ఉంటే, మనకు సపోర్ట్గా ఎవరన్నా ఉంటే, మనం ఇంకా ఎంకరేజ్మెంట్గా మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలం అనమాట. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిని మించి మనం వెళ్ళగలము, ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ గోల్కి మనం రీచ్ అవ్వగలము అనేది మన మైండ్లో ఉంటుంది. నాకు అండ లేదు కనుక నేను ఇక్కడ ఉన్నాను, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కనుక ఇలా ఉన్నాను. అదే పుష్ చేసేవాళ్ళు ఉంటే నేను ఇంకా ఏదో స్థానంలో ఉండేవాడిని. అంటే దానికి ఇలాంటి సామెతలు అండ ఉంటే కొండ బద్దలు కొట్టచ్చు. అంతే కదా, పెద్ద కొండ బద్దలు కొట్టడానికి ఒక్కడి వల్ల కాదు కదా, ఎంతోమంది యూనిటీగా వెళ్ళి దాన్ని పడగొట్టడం జరుగుతుందన్నమాట. కాబట్టి అండగా ఎంత మనకి వెనకాల సపోర్ట్ ఉంటే అంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మొండివాడు రాజు కంటే బలవంతుడు. మొండివాడు రాజు కంటే బలవంతుడుట, అంతే కదా. మొండివాడిని అసలు ఏం చేసినా కూడా లొంగడనమాట. అసలు మనం చూస్తూనే ఉంటాం చాలా విషయాల్లో. నేను చెయ్యను అంటే చెయ్యను, తినను అంటే తినను, ఆ పనికి నాకు వద్దు అంటే వద్దు, అంతే చాలామంది. అలాంటి వాళ్ళని ఏమంటాం మనం, మొండివాళ్ళు అంటాం. మొండివాడు రాజు కంటే బలవంతుడు. రాజును మించిన బలవంతుడు ఎవరైనా ఉంటారా? రాజు దగ్గర ఆస్తులు ఉంటాయి, సైన్యం ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది, అన్నీ అతను ఏం చెప్తే అది జరుగుతుంది. తల తీసేయమంటే తల తీసేయాల్సిన పరిస్థితులు, అంత హైట్స్లో రాజు ఉంటాడు. కానీ మొండివాడంటే రాజు కంటే కూడా బలవంతుడు. ఇంకా రాజు అన్న ఎవరన్నా చెప్తే, రాజుగారు అతను తప్పు చేయలేదు, ఉరి శిక్ష నుంచి తప్పించండి అని మంత్రులు చెప్తే వింటాడేమో, కానీ మొండివాడు అది కూడా వినడు అనమాట. నాదే, నేను చేయనంటే చేయను, అంతే, దట్స్ ఆల్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి రాజు కంటే మొండివాడే బలవంతుడు అన్నమాట. ఒక గొడ్డు కాదు, ఒక బిడ్డ కాదు, ఇది ఇదివరకు సామెత అనమాట. ఒక గొడ్డు కాదు, ఒక బిడ్డ కాదు. అంటే బిడ్డ కాపాడడం అని కాదు, గొడ్డే బిడ్డే కాదని కాదు. కానీ ఒక బండి లాగాలి అంటే ఒక గొడ్డుతో లాగలేం కదా. ఒక గొడ్డుతో లాగితే హార్డ్గా ఉంటుంది. 2 ఎడ్లని కట్టేస్తారు బండికి కదా లాగాలంటే. అలా
లెక్కలో ఒక గొడ్డు కానీ ఒక బిడ్డ. అలాగే మనకి ఒక బిడ్డే ఉన్నారనుకోండి, వాడికి ఆడుకోవడానికో మాట్లాడుకోవడానికో కష్ట సుఖాలు చెప్పుకోవడానికో ఇంకా ఎవ్వరు ఉంటారు కదా. వాడు ఫ్రెండ్షిప్ ఎప్పుడనగా చేయాలి, ఎప్పుడో వాడి ఫ్రెండ్స్ దొరికినప్పుడు సంగతి. అదే ఇంట్లో ఉంటే అన్న చెల్లు అక్క తమ్ముడు ఉన్నారనుకోండి, వాళ్ళతో పాటు ఆడుకుంటారు, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటారు, జీవితాంతా వాళ్ళు తోడుగా నిలబడతారు. ఇదివరకు సామెత ఇది. ఈ రోజుల్లో సంగతి అయితే మరి అంత గ్యారంటీ లేదు. కాబట్టి ఒక బిడ్డనే కంటున్నారు, ఒక గుడ్డుతో కూడా వ్యవసాయం చేస్తున్నారేమో, నాకైతే తెలీదు వ్యవసాయం గురించి. కాబట్టి ఇదివరకు సామెత ఈ విధంగా పెట్టేవారు అనమాట. ఎవరైతే ఒక్క బిడ్డతో ఆగిపోతాను అనుకునే వాళ్ళకి ఈ సామెత చెప్తూ ఉండేవాళ్ళు. ఒక గొడ్డు కాదు, ఒక బిడ్డ కాదు అని. అంటే వాళ్ళకి తోడు లేనప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడాలో ఎవరితో పంచుకోవాలో ఏమీ తెలియక లోన్లీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అలాగే ఒక గొడ్డుతో చేసే వ్యవసాయం చాలా లేట్ అవుతుంది, దానికి హార్డ్ వర్క్ అయిపోతుంది అన్నమాట. ఆ గొడ్డు తొందరగా అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి సామెతలు పెద్దవాళ్ళు కనిపెట్టి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పడానికి ఒక్క మాటలో చెప్పిన సామెతలు ఇవన్నీ కూడా మనం తీసి పారేయడానికి వీలు లేదనమాట. ఇవన్నీ ఏంటి చాలసం అనుకోవడానికి లేదు, వీటిల్లో ఇంతంత అర్థాలు ఉంటాయి అన్నమాట. నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, కానీ ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలి అని కోరుకుంటారనమాట కొంతమంది. ఎదుటివాడు నాశనం అయిపోవడం కోసం మనం ఒక అడుగు ముందుకు వేసి సగం నాశనమైనా పర్లేదు, నాది ఒక రూపాయి పోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు మాత్రం పూర్తిగా సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నాకు కన్ను పోయినా పర్లేదు. అసలు కళ్ళు అంటే ఏంటి? రెండు కళ్ళు అవసరమే కదా మనిషికి. అలా కాదనమాట. నాకు ఆ కన్ను పోయినా పర్లేదు, కానీ ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలి. ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలంటే నీది ఒక కన్ను తీసేయాల్సి ఉంటుంది మరి అని చెప్పారనుకో ఎవరన్నా, పర్లేదు ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా, నాకైతే ఒకటన్నా ఉంటుంది, వాడికి మాత్రం రెండు కళ్ళు ఉండకూడదు, ఖబర్దార్ అని డబ్బులు పెట్టి మరీ మనుషులను పంపించి చేయించే వాళ్ళు కూడా ఉంటారు కదా, చూస్తూనే ఉన్నారు కదా అందరూ ఈ రోజుల్లో. కాబట్టి మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడు మాత్రం లాభపడకూడదు అనుకునే దానికోసం పెట్టే సామెత అనమాట ఇది. కత్తి మనదైనా చెయ్యి మనది కాకూడదు. అంతే కదా, కత్తి మనదైనా చెయ్యి మనది కాకూడదట. కత్తి మన ఇంట్లో ఉంది, ఎవరో వచ్చి మనకు తెలియకుండా సర్రమని కత్తి లాగి తీసుకెళ్ళి ఎవరినో మర్డర్ చేశారు. అలాంటప్పుడు మనకేం శిక్ష పడదు కదా, మనకు తెలియదు అసలు కత్తి మనదే, కానీ మనకు అసలు చూరులో దోపుకొని ఉన్నాం కత్తి, మనకు తెలియని కూడా తెలియదు. మనం ఏదో పొలం కోయడం కోసం గడ్డి కోయడం కోసం ఉన్న కత్తి అది, ఎవరో తీసుకెళ్ళి సర్రమని అది లాక్కెళ్ళిపోయి ఎవరో మెడకోసేస్తే దానికి మనకు సంబంధం ఉండదు. కత్తి మనదైనా పర్లేదు, కానీ చెయ్యి మనది కాకూడదు. అదే కత్తి మనం పట్టుకెళ్ళి మనం వేరే వాళ్ళని నరికినట్టయితే ఆ శిక్ష అనేది మనకి పడుతుంది కదా. కాబట్టి తప్పు చేసే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం ఆ తప్పు కూడా చెయ్యకూడదు అనమాట. కత్తి మనదైనా చెయ్యి మనది కాకూడదు. ఏదో కత్తి మన ఇంట్లో ఉంది కదా అని చెప్పి మనం దేని పడితే దానికి వాడం కదా. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని చేయాలన్నమాట. తప్పులు చేసేటప్పుడు కూడా ఇది మనకి ఎంతవరకు శిక్ష పడుతుంది, మనం ఎంతవరకు శిక్షార్హులు అనేది కూడా ఆలోచించుకోవాలి. కానీ ఆవేశం వచ్చింది కదా అని చెప్పి ఆలోచన లేకుండా తప్పులు చేసేస్తూ పోతే చివరికి జీవితాలే నాశనం అయిపోతాయి, ఎటు కాకుండా అయిపోతాం అన్నమాట.
మీద గుగ్గిలం. అగ్గి మీద గుగ్గిలం అంటే ఏంటి? గుగ్గిలం అంటే సాంబ్రాణి, అగ్గి అంటే నిప్పు కదా. నిప్పు మీద సాంబ్రాణి వేస్తే ఏమవుతుంది? భళ్ళు మన పొగ వచ్చేస్తుంది ఇల్లంతా కదా. అలాగే కొంతమంది కోపం కూడా అగ్గి మీద గుగ్గిలం అయ్యారు అని చెప్తూ ఉంటాం అనమాట. కొంతమంది కోపం కూడా ఎలా ఉంటుంది? భళ్ళు మని పేలిపోతూ ఉంటారనమాట. అన్నీ విసిరేసేసి అది చేసి ఇది చేసి అని నాన్న హంగామా చేసేసి నాన్న గోలా చేసేసి అన్నీ తొక్కి పడేసి నాన్న ఇది చేసేస్తూ ఉంటారు, రచ్చరచ్చ చేసేస్తారనమాట. అలాంటి వాళ్ళకి ఏమంటాం? అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు రా అని అంటాం అనమాట. అగ్గి మీద కొద్దిగా సాంబ్రాణి వేయగానే భగ్గు మన పొగ వచ్చేసి ఇల్లంతా కమ్మేస్తుంది అనమాట. మొత్తం పొగతో మనకి ఊపిరాడకుండా అయిపోతుంది. అలాగే మన కోపం కూడా మనకి ఊపిరాడకుండా చేసేస్తుంది అనమాట. అగ్గి మీద గుగ్గిలం వేసినట్టుగా మనం అంత కోపాన్ని ప్రదర్శించకూడదు. అచ్చోసిన ఆంబోతుల వదిలేశారు. అన్నపు చొరవే గాని అక్షర చొరవ లేదు. అచ్చోసిన ఆంబోతులా వదిలేశారు అంటే ఏ పని పాట లేకుండా బీటెక్ వరకు చదివేసో, డిగ్రీ వరకు చదివేసో, లేకపోతే అసలు చదువు సంఖ్య లేకుండానో ఊళ్ళలో ఊరికే పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళకి ఉపయోగించే సామెత అచ్చోసిన ఆంబోతులా వదిలేశారు. అంటే ఆంబోతుని కొంతమంది ఒక అచ్చు పోసి దాన్ని ఊరి మీద వదిలేస్తారట. అంటే దాన్ని ఎవరు పెంచాల్సిన అవసరం లేదు, దానికి ఎవరు ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఏదో ఒకటి ఇస్తే తింటూ ఉంటుంది. అంటే దానికి ఏం శ్రమ పడాల్సిన అవసరం లేదు, వ్యవసాయానికి వెళ్ళక్కర్లేదు, దుక్కి దున్నక్కర్లేదు, ఏ పని అది చేయవలసిన అవసరం లేదు, అయినా ఫుడ్ దొరికేస్తుంది అనమాట. ఏదో మొక్కో మరి అది ఏమిటో నాకు కూడా పూర్తిగా తెలియదు, అచ్చోసిన ఆంబోతని అలా వదిలేస్తూ ఉంటారు. ఏదన్నా పూజ చేసి వదిలేస్తారు. అందరూ పెడతారనమాట ఫుడ్. వెళ్ళి ఎప్పుడో కట్టుకుంటో ఏదో ఇస్తే తింటూ ఉంటుంది, లేకపోతే దొరికిన గడ్డి తిని బతుకుతూ ఉంటుంది అనమాట. కానీ మనుషులు అలా కాదు కదా. కొంత వయసు వచ్చిన తర్వాత మనం ఏదో ఒక పని చేసుకుని మన బతుకు మనం బతకాలి. కానీ ఎదటి వాళ్ళ మీద ఆధారపడి, ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి అయితే బతకలేం కదా. అలాంటప్పుడు ఇంకా చదువు అయిపోయినా ఇంకా పని చేయకుండా, లేకపోతే చదువు కూడా చదువుకోకుండా ఏ పని చేయకుండా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ, లేకపోతే అక్క చెల్లెల మీద ఆధారపడుతూ బతికే వాళ్ళని ఇలా చెప్తారనమాట. అచ్చోసిన ఆంబోతులో వదిలేశారు. వాడిని ఏమీ నేర్పించకుండా, చదివించకుండా, జాబుకు పంపించకుండా వీళ్ళే కష్టపడి వాడిని మేపుతున్నారు అని చెప్పి అలా తిడుతూ ఉంటారనమాట. దానికి ఈ సామెతని ఉపయోగిస్తారు. అన్నపు చొరవే కానీ అక్షర చొరవ లేదు. అన్నపు చొరవ ఏంటంటే కంచం నిండా పెట్టడానికి టైం మాత్రం వచ్చి గబగబ తినేసేస్తారనమాట. అదే బుక్ తీసి అక్షరాలు రాయారంటే మాత్రం ఇలా దాని వంక చూస్తూ ఉంటారు. కానీ గబుక్కుని పెన్సిల్ పట్టుకుని రాయడం అనేది జరగదు. కొంతమంది స్టడీస్ అంటే మరి ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి గబగబా తింటారు. మరి స్టడీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి స్టడీస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దాని మీద మనసు పెట్టలేరు, దాన్ని నెమ్మదిగా చేస్తారు. ఎలాగన్నా తప్పిపోతుంది, టైం అయిపోతే చాలు మనకి కొట్టేస్తారు కదా, వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంలోనే ఉంటారు. కానీ ఇది గబగబా మనం చదువుకోవాలి, ఇది రాయాలి అని ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఉండదు కదా. కాబట్టి లంచ్ బ్రేక్ అవగానే గబగబా వెళ్ళి బాక్స్ తీసుకుని అన్నం తిండల్లో చూపించారు. అక్షరంలో లేదు. అంటే ఏదైనా సరే అన్నపు చొరవే కానీ అక్షర చొరవ లేదు. అంటే ఒక పనిలో బాగా చొరవ చూపించి ఇంకో పనిలో అస్సలు చొరవ చూపించిన వాళ్ళకి ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి. నచ్చుతున్నాయా నేను చెప్పే సామెతలు మీకు? సామెతలు మరి మిగిలిన కూడా నేర్చేసుకుందామా? మరికొన్ని ఈరోజు మీకోసం సామెతలు ఇవాళ ఎన్ని అవుతాయో చూద్దాం. సామెతలు
వచ్చిపోవుడు కాదు, ఇచ్చిపోవాలి. అంతే కదా, ఇంటి చేతులతో వచ్చిపోతారు ఎవరన్నా? వచ్చిపోవుడు కాదు, ఇచ్చిపోవాలి. అంటే ఊరికే ఎవరింటికి వెళ్ళినా సరే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని మనకు ఒక శాస్త్రం ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు ఒక పండో ఫలమో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. రోజు వెళ్ళి వచ్చే వాళ్ళ ఇంటికి అయితే అవసరం లేదు, కొత్తగా ఇంటికన్నా వెళ్తే. అందుకని వచ్చిపోవుడు కాదు, ఇచ్చిపోవాలి. ఉట్టిగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదన్నా ఇచ్చి వెళ్ళాలన్నమాట. దానికి సామెత బాగుంది కదా. రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి అయిందట. రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అయిందట. అంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే, మనం ఒక వస్తువు కొనుక్కున్నాం, ఏదో ఒక వస్తువు కొనుక్కుని ఇంటికి వచ్చిన తర్వాత దానికి 1,00,000 అనుకుంటే, అయ్యో కొనుగోతే బాగుండేదేమో, ఇంకా తక్కువ రేటుకి అడిగితే బాగుండేదేమో, అరే ఈ రేటుకి అడిగితే ఇచ్చేసిండు, ఇంకాస్త తక్కువకి అడిగితే ఇచ్చేవాడేమో, అనవసరంగా ఎక్కువ రేటు పెట్టేసామో, నాణ్యత ఉందో లేదో, అసలు ఇది మంచిదో కాదో, పోగులు వచ్చేస్తాయేమో, వెలిసిపోతుందేమో, లేకపోతే తొందరగా కలర్లు పోతాయి, ఇన్ని డౌట్స్తో సతమతం అయిపోతూ ఉంటాం అనమాట. ఈ సమయంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా కొనుక్కున్నది చూసామనుకోండి, అది మన కళ్ళల్లో నచ్చితే కనుక, అబ్బా అది ఎంత బాగుందో, ఇది అనవసరంగా వేస్ట్ ఇది అన్నట్టుగా మనం కొనుక్కున్నది మనమే తీసి పారేస్తూ ఉంటాం. అది బాగుంది, ఎదుటి వాళ్ళు కొనుక్కున్నది బాగుంది, మనకి ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళది బాగుంటుంది అనమాట. వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వేసుకున్న చెప్పులు, వాళ్ళు పెట్టుకున్న జ్యువెలరీ అంత బాగుంటాయి అన్నమాట. మనది మనకి నచ్చదు. అలాంటప్పుడు ఇలాంటి సామెత, మోటి సామెత అనమాట ఇది. రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అయిందట. ఎందుకంటే రాజుగారు పెద్ద కిరీటము, నగలు గిగలు పెట్టుకుని పెద్ద రథం మీద ఊరేగుతూ ఉంటారు కదా, ఆయన్ని చూసిన తర్వాత పక్కన మొగుడిని చూస్తే బట్ట తలేసుకొని ఉంటే ఒక మొట్టుగా వేసిందట ఎవరో. అలా సరదాగా చెప్పుకునే సామెతలు అనమాట. అసలు అర్థం అయితే ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళవన్నీ బాగుంటాయి, మనవి అసలు ఏవి బాగోవు అని మనల్ని మనం కించపరుచుకునే వాళ్ళకి మాత్రమే ఇలాంటి సామెతలు వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్నీ పనికి మాలిన పనులు. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్నీ పనికి మాలిన పనులు. అందరూ అంతే కదా, చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇలా ఉండకు, నువ్వు అలా ఉండకు, నువ్వు అలా మాట్లాడకు, ఇలా అరవకు. వాళ్ళే అరుస్తూ ఉంటారు గట్టి గట్టిగా, ఎదుటి మనుషులు నువ్వు అరవకు, గట్టిగా మాట్లాడుకో అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటో అర్థం కాదనమాట. చాలామంది వాళ్ళు చేసే పనులు అన్నీ ఇవే. మరి ఎదుటి వాళ్ళు చేసేది ఆ పని తప్పు అన్నప్పుడు మనం ఎలా చేస్తాం? మనం ఎదుటి వాళ్ళకి ఈ పని తప్పు అని చెప్తూ ఉంటాం, కానీ మనం అదే పని చేస్తూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం వదులుతూ ఉంటాం. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్నీ పనికి మాలిన పనులు. ఇవే కాదు, ఇంకా ఎన్నో పనికి మాలిన పనులు చేసేవాళ్ళే ఎదుటి వాళ్ళకి ఎక్కువగా నీతులు చెప్తూ ఉంటారనమాట. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తున్నారు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు. అసలు ఎవరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిది వాళ్ళకి తెలుసు, ఎవరి వేలో వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు తప్ప ఎవరో చెప్తే వినే పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఎవ్వరు కూడా లేరనమాట. కాబట్టి మన పని మనం చూసుకుంటూ పోవడం మంచి పద్ధతి.
తుంగ దించి బండను ఎత్తుకున్నట్టు. పై సామెత లాంటిది అనమాట ఇది కూడా. తుంగని దించి బండను ఎత్తుకున్నట్టు అంటే ఇద్దరు మనుషులు తల మీద బరువు మోసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ఒక అతనేమో తుంగ మోసుకెళ్తున్నాడు. తుంగ అంటే అది మొక్కల నుంచి వచ్చింది కనుక అది తేలిగ్గానే ఉంటుంది. అది మోసుకెళ్తుంటే ఇంకొక అతను పెద్ద బండరాయి మోసుకెళ్తున్నాడట. అయితే ఇతను తుంగ మోసే అతను ఏమనుకున్నాడు, ఆ రాయే ఉంది, రాయి చక్కగా వచ్చింది, అది చాలా బరువు ఉంది, ఇది ఇచ్చేసి అసలు ఇది నువ్వు మోయగలవా అని అడిగాడంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళని చులకన చేయాలి. ఎదుటి వాళ్ళది పని చాలా ఈజీ. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ అన్నీ డ్రామాలు, మనది మాత్రమే కరెక్టు. మన ఎమోషన్స్ అన్నీ ఎమోషన్స్, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ డ్రామాలు, మనం చేసేవన్నీ కరెక్ట్. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు నాది గొప్ప, నేను చేస్తున్న పని చాలా గొప్ప అనుకుని అసలు ఇది మొయ్యవాళ్ళ ఎంత తుంగ అనేసరికి చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. అది ఏముంది గడ్డి కదా, చాలా పెద్దగా కనిపిస్తుంది. రాయి అనేసరికి ఇంతే ఉంటుంది కదా, అంత చిన్న రాయి పట్టుకోవడం గొప్ప కాదు. ఇంత తుంగ మోస్తున్నాను నేను, ఇది అసలు మొయ్యగలవా అని అడిగాడట. అడిగితే సరే మార్చుకుందామంటే సరే మార్చుకుందాం అన్నాడు. అవతల అతనికి పెద్ద రాయి మోసినాడు, తుంగతాం కదా, అతనికి తెలియకుండా ఉంటుందా, తెలియకుండా ఉండదు కదా దీని బరువు ఎంత ఏమిటని. సరే తిక్క కుదరాలి అనేసి మార్చుకుందాం అన్నాడు. సరే తుంగని అతనికి ఇచ్చేసి బండ నెత్తిన పెట్టుకున్నాడట. అంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళని చులకన చేసి ఎదుటి వాళ్ళకి తక్కువ, ఎదుటి వాళ్ళకి తప్పు అనేటప్పుడు వాళ్ళు చేసిన పని ఒక్కసారి మనం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎదుటి వాళ్ళ కష్టం ఏమిటి అనేది. ఎదుటి వాళ్ళు పడిన కష్టం మనం పడినప్పుడు మాత్రమే తెలుస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగించుకుంటాం. తుంగని దించి బండను ఎత్తుకెక్కున్నట్టు. తర్వాత అతను బండ ఇతను తుంగ అతనే ఉంది బండలు మోసి అతనికి తుంగకు లెక్క కాదు కదా, ఈజీగా మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇతను మాత్రం బండను లేపడానికే ఆ రోజంతా సరిపోయింది అనమాట, లేపి నెత్తిన పెట్టుకోలేపాడు. అలాంటప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఈజీగా చులకన చేసేసి నీ కష్టం కష్టమే కాదు, నువ్వు చేసేది పనులే కాదు, మాది మాత్రమే కష్టం, మాది మాత్రమే పని అని ఎక్కువగా ఎగతాళి చేసి మాట్లాడకూడదు. ఆ పని మనం చేసినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది అనమాట. దరిద్రుడి పెళ్ళికి రాత్రంతా వడగళ్ళవానట. అసలే దరిద్రం. ఏదో జరక పెళ్ళి జరుగుతుంది. 35 ఏళ్ళకి ఎవరో అమ్మాయి దొరికింది పాపం. సరే ఏదో పెళ్లి చేసుకుందామని ఆ స్నేహితుల్ని, అసలే తుఫాన్ వస్తుంది ఒక పక్క, ఆ 4 స్నేహితుల్ని పిలుచుకుంటే ఆ 4 స్నేహితులు కూడా ఎటు వెళ్ళడానికి లేకుండా, ఏమీ తీసుకురావడానికి లేకుండా, కనీసం ఒక దండం ఏదో తీసుకొద్దామంటే కూడా లేకుండా రాత్రంతా వడగళ్ళ వాన కురిసిందట. అంటే ఏమిటంటే మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామో ఇంకా కష్టాలు వచ్చి మీద పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఓర్చుకుని నిలబడిన వాళ్ళే నిజమైన స్టామినా గలవాళ్ళనమాట. అలాగే దరిద్రుడి పెళ్ళికి రాత్రి అంతా వడగలవాలని ఎప్పుడు మాట్లాడతామంటే, మనకు ఒక పక్కన కష్టాల్లో మనం కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఇంకా ఇంకా కష్టాలు వచ్చి ఇంకా ఏదో ఒక దెబ్బ పడుతూనే ఉంటుంది. పాపం కొంతమందికి ఒక దెబ్బ పడి దాని నుంచి కోలుకునే లోపు ఇంకో దెబ్బ పడిపోతూ ఉంటుంది, ఇంకో పెద్ద కష్టం వచ్చి పడిపోతూ ఉంటున్నాం. అలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే అన్ని కష్టాలు మనకి లేవు, మనం హ్యాపీగా ఉన్నాం. అమ్మో అన్ని కష్టాలు వస్తాం, మనం ఎక్కడ తట్టుకుంటాం, మనం ఇంకా హ్యాపీగా ఉన్నాం, మనకు అలాంటివి ఏవి లేవు. భగవంతుడా థ్యాంక్ యూ, ఏ కష్టాలు ఇవ్వను అనుకని చెప్పుకోవాలన్నమాట. అంతేగాని మనమే కష్టాలు, మనమే ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నాం, మనమే బాధపడిపోతున్నాం అని ఏడుస్తూ కూర్చోకూడదు, బాధపడకూడదు అనమాట. అలాంటి వాళ్ళ కష్టాల మీద కష్టాలు వచ్చే వాళ్ళు ఎలా ఓర్చుకుని నిలబడతారు? అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి సామెతలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. దరిద్రుడి పెళ్ళికి రాత్రంతా వడగళ్ళవానట. పాపం ఏదో ఒకటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటే చాలు కదా, ఏదో ఫస్ట్ అడుగుట్టి పెళ్లి కానిచ్చి ఉంటారు అనుకోండి. అయినా అన్నిటికీ అడ్డమే కదా, విట్టి వానే అడ్డం. ఇంకా వడగళ్ళ వానంటే పటా కొడుతూ ఉంటాయి నెత్తి మీద. ఎవరు వెళ్ళి ఏమి తీసుకొస్తారు, ఏది లేకుండా అయిపోయిందన్నమాట పాపం. సరే పెళ్ళి అయితే జరిగింది అనుకోండి, హ్యాపీ. అంగట్లో
అరువు, తల మీద బరువు. అంతేగా, తెలిసిందేగా మీకు. ఈ జనరేషన్లో అంగట్లో అని తెలియకపోతే మీకు ఇప్పుడు బరువు ఏమిటయ్యా అంటే నా లెక్క ప్రకారం EMI. ఇది పెద్ద గుది బండ ప్రతి ఒక్కరికి. ఫ్యాషన్ కోసం, స్టైల్ కోసం, ఎవరింట్లోనో ఏదో ఉంది మన ఇంట్లో ఉండాలని, లేకపోతే ఎవరో పెద్ద బండి కొన్నారు మనం కొనాలి, ఎవరింట్లోనో పెద్ద టీవీ ఉంది మనం కొనాలి, మన ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి, ఎవరింట్లో పెద్ద సోఫా సెట్ మంచి కలర్ఫుల్గా ఉంది అది మనకి కావాలి అని మన తాహతకు మించి కొని తీసుకొచ్చేసి ఫ్రీగా వస్తుంది కదా, అంటే EMIలో వచ్చేస్తుంది కదా. ఇదివరకు ఈ అవకాశాలు లేవు. ఫస్ట్ కొంత డబ్బు కట్టి తర్వాత అంతా EMIలో కట్టుకోండి అనే అవకాశాలు ఇదివరకు లేవు. కాబట్టి వాళ్ళు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతికేవాళ్ళు అనమాట. ఇలా ఎక్స్ట్రాలకు పోయి అప్పులు చేసి, ఎక్కువ హెచ్చుల కోసం అప్పులు చేసి, అప్పులు తీర్చలేక, EMI అంటే అప్పే కదా. చాలామంది వాదిస్తారు అప్పులు అప్పేం కాదు అని. EMI అంటే అప్పే. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో కరెక్ట్గా డబ్బు ఉండాలి కదా, ఉంటే టక్మని కట్ అయిపోతుంది. అంటే అది అప్పు కాక ఎలా అవుతుంది? అదే డబ్బు అందులో లేకపోతే, కట్ అవ్వకపోతే ఇంటికి వచ్చి కూర్చుంటారు కదా. ఇదివరకు ఇలాంటి EMIలు ఇవన్నీ ఏమీ లేవు కనుక ప్రజలు ప్రశాంతంగా బతికేవాళ్ళు అనమాట. ఇన్ని అప్పులు చేసుకునేవాళ్ళు కాదు. కేవలం ఒక పెళ్ళికో పెద్ద పెద్ద అవసరాలు వస్తే తప్ప అప్పు అనేది చేసేవాళ్ళు కాదనమాట. పిల్లల్ని చదివించాలి, విదేశాలకు పంపించాలి, లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే ఇంకేదో పెద్ద కార్యక్రమం జబ్బు పడినప్పుడు ఇలాంటప్పుడు మాత్రమే అప్పులు చేసేవాళ్ళు. ఇప్పుడు అప్పు అనేది కామన్ అయిపోయింది. కానీ అంగట్లో అరువు, తల మీద బరువు. అవునే కదా. నిద్ర పడుతుందా, ఫస్ట్ సారీగా వచ్చేసింది, అమ్మా శాలరీ కట్. ఒకవేళ శాలరీ లేట్ అయితే ఏంటి మన పరిస్థితి? EMI కట్ అయిపోతున్నాను కూడా. EMI కట్ అవ్వడానికి అందులో లేకపోతే ఉన్న వస్తువు వెళ్ళిపోతుంది. సో ఇలాంటివన్నీ నెత్తి మీద బరువు. దాంతో మనకి ఆలోచించి మనకి చిన్నప్పుడే షుగర్లు, బీపీలు రావడానికి కారణం ఒక విధంగా చెప్పుకోవాలంటే నా దృష్టిలో ఒక కారణం EMI. అంటే చాలా కారణాలు ఉన్నాయి. చిన్నప్పుడే బీపీలు, షుగర్లు వచ్చి, లేకపోతే ఇంకేవేవో రోగాలు వచ్చి, కళ్ళు తిరిగి పడిపోవడాలు, ఇంకేవేవో కొత్తవన్నీ రావడానికి కారణం స్ట్రెస్. ఆ స్ట్రెస్కి ఉన్న అనేక కారణాల్లో ఒక కారణం EMI. నా దృష్టిలో మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. EMI అనేది తల మీద గుదిబండ కాదు, కంగట్లో అరువు, తల మీద బరువు, చాలా బరువు EMI అనేది నా దృష్టిలో. ఇదివరకు EMI లేవు కనుక తొందరగా షుగర్లు, బీపీలు వచ్చేవి కాదు. ఇప్పుడు EMIల వల్ల తల మీద బరువు పెట్టుకునేది మొయ్యలేక షుగర్లు, బీపీలు, రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి డబ్బులు దాచుకొని ఉన్నప్పుడు కొనుక్కోవడం బెటర్. కానీ నా దృష్టిలో EMIలు అనేది చాలా డేంజర్. EMIలే కానీ, క్రెడిట్ కార్డులే కానీ, ఏవైనా కానీ. నోటితో మాట్లాడుతూ నసలతో వెక్కిరిస్తారు. చాలామందికి అలవాటు ఉంటుంది. ఏంటంటే వింత అని అనవసరంగా పొగుడుతూ ఉంటారు. ఆ ఎదుటి మనిషి నన్ను పొగుడు అని ఎవరు చెప్పరు. కానీ మనంతట మనమే ఎదుటి మనిషి నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఇదని పొగుడుతూ ఎదుటి వాళ్ళకి అని చూపిస్తారనమాట. అంటే చూడు ఎలా పడిపోతుందో చూడు నేననే మాటలకి అని అనడం ఎందుకు, పడిపోతుందని ఎదుటి వాళ్ళకి చెప్పడం ఎందుకు. అది నోటితో మాట్లాడుతూ నసలతో వెక్కిరించడం అనమాట. అంటే ఎందుకు ఇవన్నీ మరి చేస్తారు అనేది అర్థం కాదు. కానీ చాలామందికి ఇదొక హ్యాబిట్ అనమాట. చాలా బ్యాడ్ హ్యాబిట్ అనాలో, వాళ్ళ దృష్టిలో అది గుడ్ హ్యాబిట్టో తెలియదు. కానీ ఒక పక్క వీళ్ళు ఎదుటి వాళ్ళు అడగకుండానే వాళ్ళని పొగడ్డమో, లేకపోతే చాలా బాగుంది ఇది అని చెప్పడం, కట్టుకున్న బట్టలు కానీ, జ్యువెలరీ కానీ ఏదన్నా వాళ్ళు అడగముందే చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు, ఎంత, ఏమిటని అడిగి వాళ్ళు రేటు చెప్పిన తర్వాత అబ్బో ఎంత అనేసి పెద విరచడం, ఇలాంటి చేష్టలు ఎన్నో చూస్తూ ఉంటాం అనమాట. అలాంటి విషయాలకే ఈ మాట వస్తుందన్నమాట. నోటితో మాట్లాడుతూ నసులతో వెక్కిరిస్తారు అనేది.
అంతము లేని చోటు లేదు. ఆది లేని ఆరంభము లేదు. అంతము లేని చోటు లేదు, ఆది లేని ఆరంభము లేదు. అంతం లేని చోటు ఉంటుందా? ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం, ఆ ప్లేస్ అక్కడితో ఎండ్ అవుతుంది కదా. ఎండే లేకుండా ఉండేది ఎక్కడ ఉండదు కదా. ఎక్కడో చోట మనం ఆగి తీరాలి. అలాగే మొదలు పెట్టాలంటే కూడా ఆది లేని ఆరంభం లేదు. అది మొదలు పెడతాం కదా, ఎక్కడో చోట స్టార్ట్ చేసి మనం వెళ్తాం కనుక అక్కడ నుంచే అది మొదలు అనమాట. అలాగే ఏ విషయాన్నైనా సరే ఒక చోట మొదలు పెట్టినప్పుడు అది ఎక్కడో చోట ఆగక తప్పదు. అది కంటిన్యూ చేసుకుంటూ పోయిన కొద్దీ అది పెరుగుతూ ప్రలాంగ్ అవుతూనే ఉంటుందన్నమాట. అలాగే మొదలు పెట్టేటప్పుడు కూడా మనం ఏ విధంగా మొదలు పెడుతున్నాము అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎదుటి మనుషులు ఎలాంటి వాళ్ళు చూసుకొని మన మాట అనేది మనం మొదలు పెట్టవలసి ఉంటుందన్నమాట. అంతంత మాత్రం కోడికి అర్ధసేరు మసాలా దండగ. అంతంత మాత్రం కోడికి అర్ధసేరు మసాలా దండగంట. అంతంత మాత్రం కోడికి అంటే కోడి బాగాలేదనమాట, అసలే బాగాలేదు. కోడి చిన్నగా ఉంది. అది ఆ కూరే జనాలకి సరిపోదురా బాబు ఉన్న వాళ్ళందరికీ అనుకుంటే దానికి అర్ధసేరు మసాలా తీసుకురమ్మంది. అసలు కోడే ఎంత ఉంది, దానికి అర్ధసేరు మసాలా ఎందుకు దండగా అని. అంటే చేసే చిన్న పనులకి ఎక్కువగా ఖర్చు పెట్టేయడం, లేకపోతే ఎక్కువగా కష్టపడిపోవడం, లేకపోతే ఎక్కువగా మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అండ ఉంటే కొండ బద్దలు కొట్టచ్చు. అండ ఉంటే కొండ బద్దలు కొట్టచ్చు. అంటే చాలామంది నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, నాకు ఎవ్వరూ లేరు, వెనకాల బ్యాక్ బోన్ లేదు, అందుకే ఇలా ఉన్నాను అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అదే వెనక బ్యాక్ బోన్ అనేది ఉంటే, మనకి సపోర్ట్గా ఎవరన్నా ఉంటే, మనం ఇంకా ఎంకరేజ్మెంట్గా మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలం అనమాట. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిని మించి మనం వెళ్ళగలము. ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ గోల్కి మనం రీచ్ అవ్వగలము అనేది మన మైండ్లో ఉంటుంది. నాకు అండ లేదు కనుక నేను ఇక్కడ ఉన్నాను, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కనుక ఇలా ఉన్నాను. అదే పుష్ చేసేవాళ్ళు ఉంటే నేను ఇంకా ఏదో స్థానంలో ఉండేవాడిని. అంటే దానికి ఇలాంటి సామెతలు అండ ఉంటే కొండ బద్దలు కొట్టచ్చు. అంతే కదా, పెద్ద కొండ బద్దలు కొట్టడానికి ఒక్కడి వల్ల కాదు కదా, ఎంతోమంది యూనిటీగా వెళ్ళి దాన్ని పడగొట్టడం జరుగుతుందన్నమాట. కాబట్టి అండగా ఎంత మనకి వెనకాల సపోర్ట్ ఉంటే అంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మొండివాడు రాజు కంటే బలవంతుడు. మొండివాడు రాజు కంటే బలవంతుడుట. అంతే కదా, మొండివాడిని అసలు ఏం చేసినా కూడా లొంగడనమాట. అసలు మనం చూస్తూనే ఉంటాం చాలా విషయాల్లో. నేను చెయ్యను అంటే చెయ్యను, తినను అంటే తినను, ఆ పనికి నాకు వద్దు అంటే వద్దు, అంతే. చాలామంది అలాంటి వాళ్ళని ఏమంటాం మనం, మొండివాళ్ళు అంటాం.
మొండివాడు రాజు కంటే బలవంతుడు. రాజును మించిన బలవంతుడు ఎవరైనా ఉంటారా? రాజు దగ్గర ఆస్తులు ఉంటాయి, సైన్యం ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది, అన్నీ అతను ఏం చెప్తే అది జరుగుతుంది. తల తీసేయమంటే తల తీసేయాల్సిన పరిస్థితులు, అంత హైట్స్ రాజు ఉంటాడు. కానీ మొండివాడంటే రాజు కంటే కూడా బలవంతుడు. ఇంకా రాజు అన్న ఎవరన్నా చెప్తే రాజుగారు అతను తప్పు చేయలేదు, ఉరి శిక్ష నుంచి తప్పించండి అని మంత్రులు చెప్తే వింటాడేమో, కానీ మొండివాడు అది కూడా వినడనమాట. నాదే, నేను చేయనంటే చేయను, అంతే, దట్స్ ఆల్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి రాజు కంటే మొండివాడే బలవంతుడు అన్నమాట. ఒక గొడ్డు కాదు, ఒక బిడ్డ కాదు, ఇది ఇదివరకు సామెత అనమాట. ఒక గొడ్డు కాదు, ఒక బిడ్డ కాదు. అంటే బిడ్డ కాపాడడం అని కాదు, గొడ్డే బిడ్డే కాదని కాదు. కానీ ఒక బండి లాగాలి అంటే ఒక గొడ్డుతో లాగలేం కదా. ఒక గొడ్డుతో లాగితే హార్డ్గా ఉంటుంది. 2 ఎడ్లని కట్టేస్తారు బండికి కదా లాగాలంటే. అలా లెక్కలో ఒక గొడ్డు కానీ ఒక బిడ్డ. అలాగే మనకి ఒక బిడ్డే ఉన్నారనుకోండి, వాడికి ఆడుకోవడానికో, మాట్లాడుకోవడానికో, కష్ట సుఖాలు చెప్పుకోవడానికో ఇంకా ఎవ్వరు ఉంటారు కదా. వాడు ఫ్రెండ్షిప్ ఎప్పుడనగా చేయాలి, ఎప్పుడో వాడి ఫ్రెండ్స్ దొరికినప్పుడు సంగతి. అదే ఇంట్లో ఉంటే అన్న చెల్లు అక్క తమ్ముడు ఉన్నారనుకోండి, వాళ్ళతో పాటు ఆడుకుంటారు, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటారు, జీవితాంతా వాళ్ళు తోడుగా నిలబడతారు. ఇదివరకు సామెత ఇది. ఈ రోజుల్లో సంగతి అయితే మరి అంత గ్యారంటీ లేదు. కాబట్టి ఒక బిడ్డనే కంటున్నారు, ఒక గొడ్డుతో కూడా వ్యవసాయం చేస్తున్నారేమో, నాకైతే తెలీదు వ్యవసాయం గురించి. కాబట్టి ఇదివరకు సామెత ఈ విధంగా పెట్టేవారు అనమాట. ఎవరైతే ఒక్క బిడ్డతో ఆగిపోతాను అనుకునే వాళ్ళకి ఈ సామెత చెప్తూ ఉండేవాళ్ళు. ఒక గొడ్డు కాదు, ఒక బిడ్డ కాదు అని. అంటే వాళ్ళకి తోడు లేనప్పుడు, వాళ్ళు ఎవరితో మాట్లాడాలో, ఎవరితో పంచుకోవాలో ఏమీ తెలియక లోన్లీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అలాగే ఒక గొడ్డుతో చేసే వ్యవసాయం చాలా లేట్ అవుతుంది, దానికి హార్డ్ వర్క్ అయిపోతుంది అన్నమాట. ఆ గొడ్డు తొందరగా అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి సామెతలు పెద్దవాళ్ళు కనిపెట్టి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పడానికి ఒక్క మాటలో చెప్పిన సామెతలు ఇవన్నీ కూడా మనం తీసి పారేయడానికి వీలు లేదనమాట. ఇవన్నీ ఏంటి చాలసం అనుకోవడానికి లేదు, వీటిల్లో ఇంతంత అర్థాలు ఉంటాయి అన్నమాట. నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, కానీ ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలి అని కోరుకుంటారనమాట కొంతమంది. ఎదుటివాడు నాశనం అయిపోవడం కోసం మనం ఒక అడుగు ముందుకు వేసి సగం నాశనమైనా పర్లేదు, నాది ఒక రూపాయి పోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు మాత్రం పూర్తిగా సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నాకు కన్ను పోయినా పర్లేదు. అసలు కళ్ళు అంటే ఏంటి? 2 కళ్ళు అవసరమే కదా మనిషికి. అలా కాదనమాట. నాకు కన్ను పోయినా పర్లేదు, కానీ ఎదుటివాడికి 2 కళ్ళు పోవాలి. ఎదుటివాడికి 2 కళ్ళు పోవాలంటే నీదొక కన్ను తీసేయాల్సి ఉంటుంది మరి అని చెప్పారనుకో ఎవరన్నా. పర్లేదు, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా, నాకైతే ఒకటన్నా ఉంటుంది, వాడికి మాత్రం 2 కళ్ళు ఉండకూడదు, ఖబర్దార్ అని డబ్బులు పెట్టి మరీ మనుషులను పంపించి చేయించే వాళ్ళు కూడా ఉంటారు కదా, చూస్తూనే ఉన్నారు కదా అందరూ ఈ రోజుల్లో. కాబట్టి మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడు మాత్రం లాభపడకూడదు అనుకునే దానికోసం పెట్టే సామెత అనమాట ఇది. కత్తి మనదైనా చెయ్యి
మనది కాకూడదు. అంతే కదా. కత్తి మనదైనా చెయ్యి మనది కాకూడదట. కత్తి మన ఇంట్లో ఉంది, ఎవరో వచ్చి మనకు తెలియకుండా సర్రమని కత్తి లాగి తీసుకెళ్ళి ఎవరిని మర్డర్ చేశారు. అలాంటప్పుడు మనకేం శిక్ష పడదు కదా, మనకు తెలియదు అసలు కత్తి మనదే. కానీ మనకు అసలు చూరులో దోపుకొని ఉన్నాం కత్తి, మనకు తెలియని కూడా తెలియదు. మనం ఏదో పొలం కోయడం కోసం, గడ్డి కోయడం కోసం ఉన్న కత్తి అది. ఎవరో తీసుకెళ్ళి సర్రమని అది లాక్కెళ్ళిపోయి ఎవరో మెడకోసేస్తే దానికి మనకు సంబంధం ఉండదు. కత్తి మనదైనా పర్లేదు, కానీ చెయ్యి మనది కాకూడదు. అదే కత్తి మనం పట్టుకెళ్ళి మనం వేరే వాళ్ళని నరికినట్టయితే ఆ శిక్ష అనేది మనకి పడుతుంది కదా. కాబట్టి తప్పు చేసే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం ఆ తప్పు కూడా చెయ్యకూడదు అనమాట. కత్తి మనదైనా చెయ్యి మనది కాకూడదు. ఏదో కత్తి మన ఇంట్లో ఉంది కదా అని చెప్పి మనం దేని పడితే దానికి వాడం కదా. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని చేయాలన్నమాట. తప్పులు చేసేటప్పుడు కూడా ఇది మనకి ఎంతవరకు శిక్ష పడుతుంది, మనం ఎంతవరకు శిక్షార్హులు అనేది కూడా ఆలోచించుకోవాలి. కానీ ఆవేశం వచ్చింది కదా అని చెప్పి ఆలోచన లేకుండా తప్పులు చేసేస్తూ పోతే చివరికి జీవితాలే నాశనం అయిపోతాయి, ఎటు కాకుండా అయిపోతాం అన్నమాట. అగ్గి మీద గుగ్గిలం. అగ్గి మీద గుగ్గిలం అంటే ఏంటి? గుగ్గిలం అంటే సాంబ్రాణి, అగ్గి అంటే నిప్పు కదా. నిప్పు మీద సాంబ్రాణి వేస్తే ఏమవుతుంది? భళ్ళు మన పొగ వచ్చేస్తుంది ఇల్లంతా కదా. అలాగే కొంతమంది కోపం కూడా అగ్గి మీద గుగ్గిలం అయ్యారని చెప్తూ ఉంటాం అన్నమాట. కొంతమంది కోపం కూడా ఎలా ఉంటుంది? భళ్ళు మని పేలిపోతూ ఉంటారనమాట. అన్నీ విసిరేసేసి అది చేసి ఇది చేసి అని నాన్న హంగామా చేసేసి, నాన్న గోలా చేసేసి, అన్నీ తొక్కి పడేసి నాన్న ఇది చేసేస్తూ ఉంటారు, రచ్చ చేసేస్తారనమాట. అలాంటి వాళ్ళకి ఏమంటాం? అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు రా అని అంటాం అనమాట. అగ్గి మీద కొద్దిగా సాంబ్రాణి వేయగానే భగ్గు మన పొగ వచ్చేసి ఇల్లంతా కమ్మేస్తుంది అనమాట. మొత్తం పొగతో మనకి ఊపిరాడకుండా అయిపోతుంది. అలాగే మన కోపం కూడా మనకి ఊపిరాడకుండా చేసేస్తుంది అనమాట. అగ్గి మీద గుగ్గిలం వేసినట్టుగా మనం అంత కోపాన్ని ప్రదర్శించకూడదు. అచ్చోసిన ఆంబోతుల వదిలేశారు. అన్నపు చొరవే దాని అక్షర చొరవ లేదు. అచ్చోసిన ఆంబోతులా వదిలేశారు అంటే ఏ పని పాట లేకుండా బీటెక్ వరకు చదివేసో, డిగ్రీ వరకు చదివేసో, లేకపోతే అసలు చదువు సంఖ్య లేకుండానో ఊళ్ళలో ఊరికే పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళకి ఉపయోగించే సామెత అచ్చోసిన ఆంబోతులా వదిలేశారు. అంటే ఆంబోతుని కొంతమంది ఒక అచ్చు పోసి దాన్ని ఊరి మీద వదిలేస్తారట. అంటే దాన్ని ఎవరు పెంచాల్సిన అవసరం లేదు, దానికి ఎవరు ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఏదో ఒకటి ఇస్తే తింటూ ఉంటుంది. అంటే దానికి ఏం శ్రమ పడాల్సిన అవసరం లేదు, వ్యవసాయానికి వెళ్ళక్కర్లేదు, దుక్కి దున్నక్కర్లేదు, ఏ పని అది చేయవలసిన అవసరం లేదు, అయినా ఫుడ్ దొరికేస్తుంది అనమాట. ఏదో మొక్కో మరి అది ఏమిటో నాకు కూడా పూర్తిగా తెలియదు, అచ్చోసిన ఆంబోతుని అలా వదిలేస్తూ ఉంటారు. ఏదన్నా పూజ చేసి వదిలేస్తారు, అందరూ పెడతారనమాట. ఫుడ్ వెళ్ళి ఎప్పుడో పట్టుకుంటో ఏదో ఇస్తే తింటూ ఉంటుంది, లేకపోతే దొరికిన గడ్డి తిని బతుకుతూ ఉంటుంది అనమాట. కానీ మనుషులు అలా కాదు కదా. కొంత వయసు వచ్చిన తర్వాత మనం ఏదో ఒక పని చేసుకుని మన బతుకు మనం బతకాలి. కానీ ఎదటి వాళ్ళ మీద ఆధారపడి, ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి అయితే బతకలేం కదా. అలాంటప్పుడు ఇంకా చదువు అయిపోయినా ఇంకా పని చేయకుండా, లేకపోతే చదువు కూడా చదువుకోకుండా, ఏ పని చేయకుండా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ, లేకపోతే అక్క చెల్లెల మీద ఆధారపడుతూ బతికే వాళ్ళని ఇలా చెప్తారనమాట. అచ్చోసిన ఆంబోతులో వదిలేశారు. వాడిని ఏమి నేర్పించకుండా, చదివించకుండా, జాబుకు పంపించకుండా వీళ్ళే కష్టపడి వాడిని మేపుతున్నారు అని చెప్పి అలా తిరుగుతూ ఉంటారనమాట. దానికి ఈ సామెతని ఉపయోగిస్తారు.
అన్నపు చొరవే కానీ అక్షర చొరవ లేదు. అన్నపు చొరవ ఏంటంటే కంచ నిండా పెట్టడానికి టైం మాత్రం వచ్చి గబగబా తినేసేస్తారనమాట. అదే బుక్ తీసి అక్షరాలు రాయారంటే మాత్రం ఇలా దాన్ని అంతా చూస్తూ ఉంటారు, కానీ గబుక్కుని పెన్సిల్ పట్టుకుని రాయడం అనేది జరగదు. కొంతమంది స్టడీస్ అంటే మరి ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి గబగబా తింటారు. మరి స్టడీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి స్టడీస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దాని మీద మనసు పెట్టలేరు, దాన్ని నెమ్మదిగా చేస్తారు. ఎలాగన్నా తప్పిపోతుంది, టైం అయిపోతే చాలు మనకి బెల్ కొట్టేస్తారు కదా, వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంలోనే ఉంటారు. కానీ ఇది గబగబా మనం చదువుకోవాలి, ఇది రాయాలి అని ఎందుకు ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఉండదు కదా. కాబట్టి లంచ్ బ్రేక్ అవ్వగానే గబగబా వెళ్ళి బాక్స్ తీసుకుని అన్నం తిండల్లో చూపించారు, అక్షరంలో లేదు. అంటే ఏదైనా సరే అన్నపు చొరవే కానీ అక్షర చొరవ లేదు. అంటే ఒక పనిలో బాగా చొరవ చూపించి ఇంకో పనిలో అస్సలు చొరవ చూపించిన వాళ్ళకి ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి. నచ్చుతున్నాయా నేను చెప్పే సామెతలు మీకు?